ప్రణామ మంత్రాలు ఒకసారి చేద్దాం. ఒక 2 minutes ముందు కీర్తన చేద్దాం, తర్వాత ప్రణామ మంత్రాలు చేసి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సరస్వతి దేవి నిత్యచారిణి నిర్విశేష శూన్యవాది ఆశకరిషదారిణి శ్రీకృష్ణ ప్రభు నిత్యానంద కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే జయ రాధా మదన్ మోహన్ రాధా మోహన్ కృష్ణ. ఓం అజ్ఞానతిమ్రాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఓం నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఇతి నామ్నే నమస్తే సరస్వతి దేవి గౌరవాని ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్ దేశధారిణి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే సప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం యథావిధిగా ప్రతిరోజు చదివినట్టుగానే ఈరోజు కూడా ఆ గీత మహత్యంలోని ధ్యాన శ్లోకాల్ని చదువుదాం. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్స సుదీప్రోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు గోవు లాంటిది. గోపాల బాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకుచుండెను. అర్జునుడు దూడలాంటి వాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృతతుల్యమైన భగవద్గీత క్షీరమును పానం చేయువారై ఉండిరి. ఇంకా ఏమంటున్నారు గీత మహత్యంలో శ్రీపాద శంకరాచార్యుల వారు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అంటున్నారు. అంటే భగవద్గీత ఒకటే సమస్త ప్రపంచమునకు గ్రంథము అగుగాక అని. ఇంకా ఏమంటున్నారంటే ఏకో దేవకీ పుత్ర ఏవహ అంటే సమస్త జగత్తుకు శ్రీకృష్ణ భగవానుడే ఒక్కడే దైవం అగుగాక. ఏకో మంత్రస్తస్య నామాని యాని అంటే ఆ భగవంతుని యొక్క నామము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఆ దేవాదేవుని యొక్క నామ సంకీర్తన ఒకటే ఏకైక మంత్రం అవుగాక అని అందులో మనకి పేర్కొనడం జరిగింది. ఇంకా ఏమంటున్నారు? కర్మప్యేకం తస్య దేవస్య సేవ అంటే ఆ శ్రీకృష్ణ భగవానుని సేవయే ఏకైక కర్మ అగుగాక అని పేర్కొనడం జరిగింది. అయితే మనం ఈ గీతాసారం అనే కార్యక్రమం పరమ పూజ్య శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారి దివ్య బోధనలు మరియు వారి భాష్యాల ఆధారంగా మనం చర్చించుకుంటున్నాం కూడా గత 16 రోజులుగా. హరే కృష్ణ. ఇవాళ కూడా మనం ఇవాళ సెషన్లోకి వెళ్లే ముందు చక్కగా ఒకసారి
1 second. Some technical problem. Hare Krishna. Hare Krishna Prabhu. Hare Krishna Prabhuji. Some okay. No issue. Screen sharing ఒకటి రావట్లేదు ప్రభు. Some problem, no issue. మీకు వస్తుందా ఇప్పుడు డిస్ప్లే వస్తుందా స్క్రీన్ షేర్? ఇప్పుడు లేదు, ఇప్పుడు మీ వీడియో కనిపిస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు ఇప్పుడు. అవునా? ఓకే, నో ఇష్యూ. స్క్రీన్ షేర్ ఆగిపోయినట్టుంది. పర్వాలేదు బ్రో, నో ఇష్యూ. వితౌట్ స్క్రీన్ షేరింగ్. మనం ఏంటంటే ఈ కార్యక్రమంలోకి వచ్చేసిన భక్తులందరూ కూడా ముందుగా అందరికీ స్వాగతం చెప్పుకుంటూ ప్రారంభిద్దాం. ఈ భగవద్గీత యథార్థం అనేది అందరికీ అందించడానికి మరియు ప్రచారం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే నిర్వహించడం జరుగుతుంది. ఈ భగవద్గీత యథార్థం అనే గ్రంథము ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి అనువాదము మరియు దివ్య భాష్యాలతో కూడినటువంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ప్రసిద్ధి చెందినటువంటిది. ఎన్నో గ్రంథాలయాల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ మరియు పలు సంస్థల్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అధ్యయనం చేయడం వలన వారి జీవితాల్లో ఎంతో మార్పు రావడం కూడా జరిగింది. ఇక మీరందరూ కూడా ఈ భగవద్గీత యథార్థము అధ్యయనం చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుని దివ్యత్వం తెలుసుకోవడం మరియు కలియుగ ధర్మ పతిత పావన మంత్రమైనటువంటి హరే కృష్ణ మహామంత్రంని జపించి ఆ భగవంతుని పాదాల వద్ద మీకు భక్తిభావం పెరగాలని, ఆ భగవంతుని పాదాల పట్ల మీకు భక్తిభావం పెరగాలని శ్రీ రాధా మదన్ మోహన్ వారిని ప్రార్థిస్తూ ఈరోజు 17వ అధ్యాయం అయినటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే అధ్యాయం మనం చర్చించుకుందాం. హరే కృష్ణ. మనం అందరూ కూడా ఏంటంటే గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం కదా. అయితే పోయిన వారం ఏం జరిగిందంటే మనకి ఈ దైవ అసుర విభాగ యోగం అనే దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అది మీరందరూ కూడా పాల్గొన్నారు అందులో చక్కగా. దాంట్లో ఏం తెలియజేయడం జరిగింది అంటే దైవ గుణము మరియు ఆశ్రయ గుణ స్వభావాలు ఏ విధంగా ఉంటాయి అంటే భగవంతుని పట్ల, భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాల పట్ల నమ్మకం ఏర్పాటు చేసుకొని అది పాటించేవారు దైవీ స్వభావాలు అని అంటారు. ఇక దానికి వ్యతిరేకంగా అంటే దైవం పట్ల శ్రద్ధ లేకుండా, భగవంతుడి పట్ల శ్రద్ధ లేకుండా, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శాస్త్రాల పట్ల కూడా శ్రద్ధ లేకుండా వ్యతిరేకంగా మనకు తోచినట్టుగా అంటే ఎవరికి వారికి తోచినట్టుగా ప్రవర్తించే వారిని ఆసురీ స్వభావాలు అంటారు అని మనం గత సెషన్లో అంటే నిన్నటి సెషన్లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది కదా. ఇది అందరికీ ఫాలో అవుతున్నారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా మళ్ళీ పేర్కొనాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ. ఇకపోతే మనకి ఈ 17వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నారంటే శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటారు. అంటే శ్రద్ధ అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. అంటే భగవంతుడి పట్ల ఉండేటువంటి నమ్మకము అంటే ఫెయిత్, దాన్ని శ్రద్ధ అంటారు. మామూలుగా ఏంటంటే శ్రద్ధ అంటారు. అయితే భగవంతుడి పట్ల ఉండేటువంటి శ్రద్ధ అనేది భక్తిగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ మానవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏంటంటే మానవులే కావచ్చు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు ఎవరైనా కావచ్చు, 84 లక్షల రకాల్లో ఏంటంటే ఈ భౌతికమైనటువంటి వాటి పట్ల, ఈ త్రిగుణాల పట్ల వాటి యొక్క శ్రద్ధ అనేది ఏ రకంగా ఉంటుంది వాటి కలయికతో అనేది ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం చర్చించుకోబోతున్నాము. దాంట్లో ఏంటంటే మనకి ఈ 17వ అధ్యాయం 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు గుణాల ఆధారంగా విభజింపబడినటువంటి శ్రద్ధ యొక్క రకాలు ఏంటి అనేది భగవంతుడు తెలియజేస్తారు. అదేవిధంగా ఆ త్రిగుణాల ఆధారంగా విభజించబడినటువంటి శ్రద్ధ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యజ్ఞము, తపస్సు మరియు దానాల యొక్క దోషాల నుంచి విముక్తి చెందడం ఏ విధంగా అనేది కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది ఎన్నో రకాలుగా తమ అవగాహనను అనుసరించి తమకు తోచిన విధంగా అంటే
తమకి ఎలా అనిపిస్తే అలాగా తమ ఊహలకు అనుగుణంగా కల్పించుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఈ భగవంతుడు ఈ సృష్టిని ఈ విధంగా ఎందుకు చేశాడు, అనేక రకాలుగా ఎందుకు చేస్తున్నారు, ఇవి ఎందుకని ఈ గుణాలన్నీ ఈ విధంగా ఎందుకు ఉన్నాయి, ఈ స్వభావాలన్నీ ఎందుకున్నాయి, ఈ పంచభూతాలే కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకున్నాయి అని ఆలోచిస్తూ వారికి వారిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు అతడు ఏంటంటే సృష్టి చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం. భగవంతుడు చేసే ప్రతిదీ కూడా ఏంటంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ మనమేమో దాన్ని అర్థం చేసుకోకుండా సరిగా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేస్తూ ఉంటాం. అలా దుర్వినియోగం చేస్తూ కొంతమంది భగవంతునిలోనే లోపాలు ఉన్నాయంటూ భగవంతుని కూడా నిందిస్తూ భగవంతుడు అసలు ఉన్నాడా, ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఇలాంటివన్నీ ఈ విధంగా ఎందుకు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఆలోచనలో కూడా వారు వెళ్తూ ఉంటారు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతి దానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది. భగవంతుడు ఏది సృష్టించినా సరే ఈ గుణ ప్రభావాలే కావచ్చు, ఈ వ్యవహారమే కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది, ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఆయా గుణాల ప్రభావం వలన మనకు రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ ఏంటంటే మనం విపరీతంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి చెందకుండా మనలో అంటే మనలో ఉన్నటువంటి లోపంతో, నిజానికి భగవంతునిలో ఎలాంటి లోపం లేదు, ఆయన పూర్ణ పురుషోత్తముడు, సంపూర్ణమైనటువంటి లక్షణాలు అన్ని ఉన్నటువంటి వాడని మనం గత అధ్యాయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే మనలో ఉన్నటువంటి లోపాల వల్ల మనం ఏం చేస్తామంటే ఆ భగవంతుణ్ణి లోపభూయిష్టంగా భావిస్తూ ఉంటాం. అలా ఏంటంటే ఇవి ఎందుకు అలా జరుగుతూ ఉంటాయంటే రకరకాల గుణాల ప్రభావం వల్ల ఆ విధంగా ప్రవర్తించడము, ఆ విధంగా ఊహించుకోవడాలు, ఆ విధంగా కల్పించుకోవడాలు, ఆ విధంగా ప్రవర్తించడాలు, వ్యవహరించడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇన్ని గుణాలు ఎందుకు ఉన్నాయి మరి అని ఒక ప్రశ్న కూడా రావచ్చు. అయితే ప్రతి దానికి వెనుక ఒక అర్థం ఉంటుందని ఇందాక మనం అనుకుంటున్నాం. ఈ మనకి ఉన్నటువంటి గుణాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాల గుణాలు ఉన్నాయని మనం గతంలో చర్చించుకున్నాం. అవి ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఇవన్నీ ఏంటంటే ఈ భౌతికంలో ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రభావాలు, వాటి ప్రభావాలకు అనుగుణంగా ఈ మానవులు ప్రవర్తిస్తూనే ఉంటారు. మిగతావన్నీ కూడా జీవరాశులన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ మానవులు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి స్థాయికి చెందినవారు కాబట్టి వారు కూడా ఏంటంటే వారికి ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం ఉపయోగించి కానీ ఉపయోగించకుండా కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అన్ని అయితే ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఇవన్నీ ఎందుకు సృష్టించాలి మరి భగవంతుడు? ఇవన్నీ మనకు అవసరమా? ఎందుకు ఒకదాని ప్రభావం వల్ల అలా చెడుగా ప్రవర్తించడం, ఒకదాని ప్రభావం వల్ల మంచిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఆ గుణాలు ఉండడం వల్లనే కదా మనం ఈ విధంగా చేస్తున్నాము. అవి లేకుంటే మనం హాయిగా ఉండొచ్చు కదా భగవంతుడు చెప్పినట్టుగానే. అంటే అలా కుదరదు. భగవంతుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఇవన్నీ అవసరమే మనకి. ఈ 3 గుణాల్లో 3 అవసరమే. అయితే ఏ స్థాయిలో, ఏ సమయంలో, ఏ గుణ ప్రభావాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి అనేది మనకు ఉన్నటువంటి నిర్ణయాధికారం ఉంటుంది, మనం ఉన్నటువంటి విచక్షణతో. అయితే తమో గుణం కూడా ఎందుకు అవసరం అంటే మనం నిద్రపోవడమో లేదంటే కొన్ని మర్చిపోవడమో ఇలాంటివన్నీ జరగాలంటే ఆ తమో గుణం వల్లనే అవుతుంది. ఇక రజోగుణం అంటే మనకు కొన్ని కోరికలు అంటూ ఉంటాయి. అవి తీర్చుకోవడం కోసం కావచ్చు, లేదంటే పునరుత్పత్తి చేయడం కావచ్చు, లేదంటే ఈ పరిపాలన విభాగాలు ఇలాంటివన్నీ కూడా కావచ్చు. అవన్నీ నిర్వహించాలంటే రజోగుణం అవసరం. కొంత అంటే ఆ ప్యాషనేటు మూడు ఉండాలంటే రజోగుణం అనేది అవసరం. అయితే ఇవి ఏ అధీనంలో ఉంటే బాగుంటుంది అంటే సత్వగుణం యొక్క అధీనంలో ఉన్నట్టయితే, సత్వగుణ ప్రభావంతో ఉండి ఈ వీటిని నిర్వహిస్తే అప్పుడు ఎలాంటి దోషము ఉండదు, పైగా చెడు ప్రవర్తనలు కూడా కలిగే అవకాశం ఉండదు, విపరీతమైనటువంటి పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉండదు. అయితే చాలా వరకు ఏంటంటే శాస్త్రాలను అనుసరించకుండా శ్రద్ధతో రకరకాల పనులు కూడా చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం ముందుగా అనుకున్నాం గత అధ్యాయంలో ఏంటంటే దైవీ ఆసురి ప్రవృత్తులు 2 రకాలు ఉంటాయి అనుకున్నాం కదా. అంటే శాస్త్రాన్ని అనుసరించి చేసేవాళ్ళు దైవీ స్వభావంతో వాళ్ళు అంటాము. అలాగే శాస్త్రానికి విరుద్ధంగా భగవంతుని పట్ల నమ్మకం లేకుండా ఉండే వాళ్ళని ఆసురి స్వభావాలు అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి అర్జునుడు భగవంతుని ప్రశ్న వేస్తున్నారు. ఏం ప్రశ్నిస్తున్నారు? శాస్త్రాలు అనుసరించకుండా కొంతమంది ఉంటారు, వారికి శ్రద్ధ లేదు అని కాదు, దేవుడు అంటే శ్రద్ధ ఉంటుంది, పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు, కానీ శాస్త్రం పట్ల వారికి ఏమాత్రం అవగాహన ఉండకపోవడం వల్ల అజ్ఞానంతో కొన్ని పనులు తెలియకుండా చేస్తూ ఉంటారు, కానీ శ్రద్ధ అనేది ఉంటుంది. అయితే ఇలా శ్రద్ధతో అంటే జ్ఞానం లేకుండా ఉండేటువంటి అంటే శాస్త్రపరమైనటువంటి విషయాలు తెలియకుండా చేసేటువంటి శ్రద్ధతో
ప్రవర్తించే వారి యొక్క పరిస్థితి ఏంటి కృష్ణ అని చెప్పేసి ఆ అర్జునుడు భగవంతుని ప్రశ్న అడగడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. దాన్ని మనం చర్చించుకుందాం. అది ఏ విధంగా ఉంటుందంటే ఆ అర్జునుడు మొదటిగా ప్రశ్న వేయడం, తర్వాత భగవంతుడు ఆ త్రిగుణాల ఆధారంగా శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుందని, ఆ ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము ఇలాంటివన్నీ ఏవే ప్రభావంతో ఉంటాయి ఆ 3 గుణాలకి లోబడి అనేది ఇందులో మనం చర్చించుకోబోతున్నాం. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా శాస్త్రం నియమాలను పాటించక తమ మానసిక కల్పనలను అనుసరించి పూజలను చేసేవారి యొక్క స్థితి గురించి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది అర్జునుడు ప్రశ్న అడగడం. 17వ అధ్యాయం మొదటి ప్రశ్న ఏంటంటే అర్జునుడు అడిగినటువంటిది, అర్జున ఉవాచ ఏ శాస్త్రవిదముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణః సత్వమోహో రజస్తమః. అంటే ఏంటంటే, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఏ విధంగా ఉంటుంది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల అని అడగడం జరిగింది. అలా అడగగానే అంటే అర్జునుడికి కూడా డౌట్ వచ్చేసింది. ఇంతకుముందేమో 2 రకాల వాళ్ళు ఉంటారు, ఇంకో అధ్యాయంలోనేమో 3 గుణాలతో ఉంటారని చెప్పారు. ఈ దైవీ అసురి గుణ స్వభావాలు వచ్చేసరికి 2 రకాలుగా ఉంటారని చెప్పారు వ్యతిరేకులు అని. కానీ ఇక్కడ మధ్యస్థంగా ఉండేవారి పరిస్థితి ఏంటి మరి? పూర్తిగా ఆసురి స్వభావం కాదు, పూర్తిగా భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు కాకుండా, శాస్త్రాన్ని పాటించే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగానే భగవంతుడు సమాధానం ఈ విధంగా ఇస్తున్నారు. ఏమంటున్నారు? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అప్పుడు ఏమంటున్నాడు అర్జునుతో శ్రీకృష్ణ భగవానుడు, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 విధాలుగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను, విను అర్జున అని చెప్తా ఉంటారు. అలా చెప్తూ 3వ శ్లోకం మరియు 4వ శ్లోకం కూడా ఏం చెప్తారంటే, యజంతే సాత్విక దేవాన్యక్షరక్షాంసి రాజస ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామజ సాజనా. అంటే సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు అని ఆ భగవంతుడు అర్జునుడితో తెలియజేస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 3 రకాల గుణాలకి లోబడి ఈ జీవులు ప్రవర్తిస్తుంటారు అని చక్కగా ఇంతకుముందు తెలుసుకున్న విధంగా ఇక్కడ ఏంటంటే ఆ 3 గుణాల స్వభావాన్ని బట్టి ఎవరిని ఆరాధిస్తారు, ఎవరిని పూజిస్తారు, ఎవరికి అర్చనలు చేస్తారు, ఇలాంటివన్నీ భగవంతుడు తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏమంటున్నారు, సత్వగుణం నందు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే దేవతలను పూజిస్తారు, రజోగుణం నందు ఉన్నటువంటి వారు యక్షులను, రాక్షసులను, ఇతర గణాలని పూజిస్తూ ఉంటారు. ఇక తమో గుణం నందు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే భూత ప్రేతాలను పూజిస్తూ ఉంటారు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఏమంటున్నారు అయితే 5-6 శ్లోకాల్లో ఏమంటారంటే, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంబాహంకార సంయుక్త కామరాగ బలాన్వితా కర్తయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అంటే శాస్త్రములందు చెప్పబడని తీవ్ర తపోనిష్టలను గర్వముతోడను అహంకారంతోడను వనరించు వారును, కామరాగములచే ప్రేరేపింపబడిన వారును, మూఢులను, పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహం నందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారు అసురులుగా తెలియబడుదురు అని అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అంటే ఏంటంటే కొంతమంది శాస్త్రాల్లో చెప్పబడిన విధానాలను అనుసరిస్తూ ఉంటారు. అంటే ఏంటి, శాస్త్రానికి వ్యతిరేకమేం కాదు, చెప్పిన దానికి రివర్స్ గా చేయడం కాదు, కానీ శాస్త్రం పైన అవగాహన లేకపోవడం వల్ల అందులో చెప్పినటువంటి కొత్త ఏవో సృష్టించుకుంటూ ఎవరో వారి అంటే ప్రతిష్ట కోసం కావచ్చు, లేదంటే వారి గొప్పతనం కోసం కావచ్చు, లేదంటే వారికి అనుచరులను పెంచుకోవడం కోసం కావచ్చు కొన్ని సృష్టిస్తూ ఉంటారు. అది వారిని ఫాలో అవుతూ కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మూఢ ఆచారాలు కూడా ఎన్నో మనం ఊర్లలో చూస్తుంటాం. కొన్ని ఊర్లలో మారుమూల గ్రామాల్లో చూస్తే ఏంటంటే కొంతమంది తాము
నాలుక పైన శూలాలు గుచ్చుకుంటూ ఉంటారు, లేదంటే శరీరం పైన కూడా శూలాలు గుచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో వెంట్రుకల పైన ఏదో వేలాడదీస్తూ ఉంటారు. అలాగే రకరకాల కొంతమంది నిప్పుల పైన దూకుతూ ఉంటారు, నిప్పుల్లో దూకి అటువైపు ఇటువైపు వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ వారి కోరికలు తీర్చుకోవడం కోసం ఏం చేస్తారంటే ఆయా దేవతలను ఆశ్రయించి, అంటే భస్మాసురుడు లాగా ఇలా కొంతమంది ఉంటారు కదా, వారు తమ శరీరాన్ని త్యాగం చేసే పరిస్థితికి వచ్చేసి కొన్ని వరాల్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఆ గుణ ప్రభావాల వల్ల జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు అలా చేస్తారు అంటే శాస్త్రపరమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు చేసేటువంటి శ్రద్ధతోనే చేస్తారు, కానీ శాస్త్రంలో చెప్పబడిన విషయాల్ని వారు నిర్వర్తిస్తుంటారు. మనం వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏ శాస్త్రంలో ఇది చెప్పబడింది అంటే వారు సమాధానం చెప్పలేరు అనమాట. ఎందుకంటే ఎవరో ఎక్కడో మొదలు పెడితే వాళ్ళు అలా చేస్తూ వస్తున్నారు కాబట్టి. ఇక ఆ తర్వాత భగవంతుడు ఆహారం గురించి చెప్తా ఉంటారు. ఈ 3 గుణాలలో ఉన్నటువంటి వారు ఆహార స్వీకార లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఆహారం వాళ్ళు ఇష్టపడతారు అనేది కూడా చక్కగా వివరిస్తారు. అందులో ఏంటంటే 8వ శ్లోకంలో ఏం చెప్తారంటే ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ. 9వ శ్లోకం ఏమంటున్నారు, రజోగుణ ఆహారం గురించి చెప్తూ కట్వాంల లవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజస శ్రేష్ఠ దుఃఖ శోకామయ ప్రద. ఇక తమోగుణ ఆహారం గురించి చెప్తూ ఏమంటారంటే యాతయామం గతరసం పూతి పౌర్షితం చేయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. ఇప్పుడు ఈ 3 రకాల ఆహార ప్రియులు ఏ విధంగా ఉంటారు, 3 రకాల గుణాల్లో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు, ఏ విధమైనటువంటి ఆహారం అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుంది అని చెప్పేసి చక్కగా వివరించడం జరిగింది. దాని గురించి మనం చర్చించుకుందాం కొద్దిసేపు. అక్కడ ఏమంటున్నారంటే మనకి 8వ శ్లోకంలో చెప్పారు సత్వగుణ ఆహార సంబంధించినటువంటి వారికి ఏ విధంగా వారి ప్రవర్తన ఉంటుంది, వారు తీసుకున్నటువంటి ఆహారం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది కూడా వివరించడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే సత్వగుణ ఆహారం అనేది ముఖ్యంగా రసపూర్ణంగా ఉంటుంది. అంటే డ్రై ఫుడ్ గా ఉండదు అనమాట. వేపుల్లాగా కాకుండా డ్రై ఫుడ్ గా ఉండకుండా రసపూర్ణంగా ఉంటుంది. అంటే లిక్విడ్ ఫుడ్ అంటారు కదా, కొంచెం లిక్విడ్ అంటే మరీ డ్రై ఫుడ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా పుష్టికరంగా కూడా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అయి ఉంటుంది. సాత్వికమైనటువంటి ఆహారం అంటారు దాన్ని. అలాగే అది ఆరోగ్యాన్ని పెంచుతుంది, అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. అలాగే మనస్సుకు ప్రీతికరంగా ఉంటుంది సత్వగుణ ఆహారం అనేది. సాత్విక ఆహారం అనేది ఏంటంటే మనస్సుకు ప్రీతిని కలిగిస్తుంది. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, పైగా జీవితాన్ని పవిత్రం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే కలుషితమైనటువంటి ఆహారాలు తీసుకోకపోవడం కూడాను, పైగా అనవసరమైనటువంటి ఆహారాలు భుజించరు కాబట్టి సత్వగుణం ప్రభావంతో ఉన్నటువంటి వారు దానివల్ల ఏమవుతుంది అంటే వారి శరీరం శుద్ధి చేయబడి తర్వాత వారి యొక్క భావనల్లో కూడా చాలా చక్కటి మార్పు వచ్చి వారు చక్కటి హృదయ పరివర్తన కూడా కలిగి వారిలో ఆ పవిత్రమైనటువంటి ఆలోచనతో శుద్ధి చేయబడతారు అనమాట. దానివల్ల ఇంకా ఏమవుతుంది, శరీరానికి బలం రావడం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం ఆనందం కలుగుతుంది, తృప్తిని కూడా కలిగిస్తుంది ఈ సాత్విక ఆహారం అనేది. ఇక మనకు 9వ శ్లోకంలో చెప్పినట్టుగా రజోగుణ ఆహారం గురించి చెప్పారు. అక్కడ ఏమంటున్నారు, రజోగుణంలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు అంటే అవి మిక్కిలి చేదుగా ఉండేటివి, లేదంటే అతి పుల్లగా ఉండేటువంటివి, లేదంటే అతి ఉప్పుగా ఉండేటువంటివి, లేదంటే అతి వేడిగా ఉండేటువంటివి, అతి కారంగా ఉండేటువంటివి, లేదంటే మంటను కలిగించినటువంటివి. ఈ విధంగా ఉంటాయి. అంటే మంటను కలిగించేటువంటి చాలా కారంగా ఉంటాయి. మనం తినేప్పుడు గొంతు మండుతూ ఉంటుంది, నాలుక మండుతూ ఉంటుంది. అలాంటి ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు రజోగుణ ప్రభావంలో ఉండేటి వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ తినేప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు రావాలన్నమాట, అంత ఉద్రేకం రావాలి శరీరంలో, అలాంటివి తీసుకుంటూ ఉంటారనమాట. కొంచెం కారం తక్కువైనా సరే వాళ్ళు ఎలా ఉంటుందంటే అసలు మనకి ఇది తినడం వల్ల ఏం హ్యాపీగా లేదు, నాలుగు రుచి తగలట్లేదు, అసలు మజా రావట్లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అంటే కారం వల్ల నాలుక మంటమడుతూ గొంతు మంటమడుతూ ఆ విధంగా ఆహారం లోపలికి వెళ్ళి కడుపులో కూడా మంటమడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా ఆనందంగా, అంటే ఆనందం అంటే ఆ రజోగుణమైనటువంటి ఆనందం అని ఉంటుంది. ఆహా ఇప్పుడు తిన్నట్టుగా అనిపిస్తుంది అనే భావంతో ఉంటారు. కానీ వాస్తవానికి అది మంచిది కాదు. దానివల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతాయనేది మనకి భగవంతుడు వివరించడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే అనుభవించేటువంటి బాధ అనేది ఉంటుంది. తినేప్పుడు ఆ నాలుక మండుతూ ఉంటుంది, గొంతు మండుతూ ఉంటుంది కదా, కడుపులో కూడా మంటలేస్తూ ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఏమవుతుంది, క్లేశాలు వస్తాయి, ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయంటే మనకి ఆ అనీజినెస్ అనేది వస్తూ ఉంటుంది. రకరకాల గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి రకరకాల ఇబ్బందులు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దానివల్ల ఏంటంటే వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. ఎందుకని, మనం విపరీతమైనటువంటి ఆహారం తీసుకోవడం ఏమవుతుంది, మన
ఆరోగ్య మొత్తం కూడా అంటే జీర్ణ వ్యవస్థ అంతా కూడా దెబ్బతిని మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. రజోగుణ ప్రభావంలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనకు ఉప్పు ఎక్కువ తినడం ఇష్టం ఉంటే, పులుపు ఎక్కువ తినడం ఇష్టం ఉంటే, అతి వేడిగా తినడం ఇష్టం ఉంటే, అతి కారంగా తినడం ఇష్టం ఉంటే, కారంగా అంటే మంట మండుతూ ఉండగా తినడం ఇష్టం ఉంటే దాన్ని ఏమనుకోవాలంటే రజోగుణంలో ఉన్నాము అనుకొని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భగవంతుడు ఏమంటున్నారు, ఇంకా 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే తమోగుణమైనటువంటి ఆహార ప్రియులు ఏ విధంగా ఉంటారని చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే భుజించడానికి 3 గంటలకు ముందు వండినటువంటి ఆహార పదార్థాలు ఒకటి. ఇంకా అవి ఎలా ఉంటాయంటే రుచిరహితంగా ఉంటాయి, పైగా కుళ్ళిపోతాయి, పాసిపోతాయి, చెడిపోయినవిగా ఉంటాయి, లేదా ఎంగిలి చేసినవైనా ఉండొచ్చు, లేదంటే నిషిద్ధ పదార్థాలు మన శాస్త్రాల్లో ఏవేవైతే తినకూడదు అని చెప్తారో ఇవి మాత్రమే తినాలి, ఇవి తినకూడదు అని చెప్తారో ఆ విధంగా తినకూడనివి తింటూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే తమో గుణంలోకి వస్తాయి. మత్తు పానీయాలు కావచ్చు, లేదంటే మనం చూస్తూ ఉంటాం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని రకరకాలుగా బయట ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎన్ని రోజుల కింద వండారో తెలియదు, ఎన్ని గంటల క్రితం వండారో తెలియదు, అందులో కుళ్ళిపోయింది ఉందో తెలియదు, పాడైపోయిందో ఉందో తెలియదు, ఈగలు దోమలు ఇలాంటివి ఏవి వచ్చాయని కూడా తెలియదు, వాటిపైన వాళ్ళే తెలియదు. అయినా సరే ఏంటంటే అవి వెళ్ళి అది తింటూ ఉంటారు కొంతమంది. దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, ఆరోగ్యం అనేది పాడవుతూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, తమోగుణ ఆహారం వాళ్ళు మామూలుగా ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే ఏంటంటే ఆహారాన్ని 3 గంటలు దాటిన తర్వాత తినకూడదు. అంటే వండిన తర్వాత 3 గంటల తర్వాత ఆ ఆహారాన్ని భుజించకూడదు. అది ఎవరు భుజిస్తారు అంటే తమో గుణంలో ఉన్నటువంటి వారు అని చెప్తున్నారు. మన శాస్త్ర ప్రకారం పురాణ కాలంలో అయితే చక్కగా అంటే వండిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత తినేవాళ్ళు. అంటే 1 గంట తర్వాత, గంటలోపు 2 గంటలలోపు, మాక్సిమం అంటే 3 గంటలని అర్థం ఇక్కడ భగవంతుడు చెప్పేది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, విదేశాల్లో చూస్తున్నాం ఏ విధంగా తయారైంది కల్చర్ అనేది. ఇవాళ ఒక సండే హాలిడే వచ్చిందంటే ఆ సండే రోజు వండుకుంటారు, మిగతా వారానికి సరిపోయేంతగా. ఏం చేస్తారు, అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజు కొంత తింటూ వస్తుంటారు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే తమో గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు అలా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానికి ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు. సమయం లేదు, మాకు సమయం లేకపోవడం వల్ల ఈ విధంగా చేస్తున్నామని చెప్తూ ఉంటారు. అవి రకరకాల కారణాలు ఎందుకు చెప్తూ ఉంటారు, వారిని వారు సర్దిపుచ్చుకోవడం చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే శాస్త్ర ప్రకారంగా అయితే ఏంటంటే మనము సత్వగుణంలో ఉండేటువంటి ఆహారం అనేది, సాత్వికమైనటువంటి ఆహారం అనేది ప్రామాణికమైనటువంటిది. అది ఆరోగ్యానికి మంచిది, మనస్సుకి కూడా మంచిది. మన మనస్సును పవిత్రం కూడా చేస్తుంది, శరీరాన్ని కూడా పవిత్రం చేస్తుంది, ప్రీతికరంగా కూడా ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. దానికి విరుద్ధంగా ఉండేటువంటి ఎలా ఉంటాయంటే రజోగుణ ఆహారం ఇందాక అనుకున్నట్టుగా ఉంటుంది, తమోగుణ ఆహారం అయితే ఇంకా విపరీతంగా కూడా ఉంటుంది అనమాట. దీనివల్ల ఎన్నో అనర్థాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల కూడా ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. గుణ ప్రభావం వల్ల ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గుణ ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు చెప్తున్నారు అక్కడ 9వ శ్లోకంలో కట్వాంలో లోన అంటే అది ఎందుకు చెప్తున్నారు అలాగా, అతి చేదు, అతి పుల్లగా, అతి వేడి, అతి కారం తినడం అనేది మంచిది కాదు అని చెప్పడం. కొంతమంది మిరపకాయలు డైరెక్ట్ గా తింటూ ఉంటారు, కొంతమంది పులుపు డైరెక్ట్ గా తింటూ ఉంటారు, కొంతమంది వేడి వస్తువులు డైరెక్ట్ గా తింటూ ఉంటారు, లేదంటే తాగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దుఃఖాలకు కారణం అవుతూ ఉంటాయి. అనారోగ్యానికి గురవడం అంటే దుఃఖాలకు గురవడమే కదా, అలాంటి పరిస్థితికి దారితీస్తూ ఉంటాయని చెప్పేసి దాని యొక్క ప్రభావాన్ని భగవంతుడు చెప్తున్నారు అనమాట. అయితే ఇంకా మనకి ఈ ఆహారం గురించి ఈ విధంగా వివరిస్తూ భగవంతుడు ఒక పార్ట్ చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి ఏంటంటే యజ్ఞం ఏ విధంగా 3 గుణాల ప్రభావంతో చేస్తూ ఉంటారని కూడా చెప్తారు. ఆ విధంగా చూసినట్టయితే ఏంటంటే యజ్ఞం కూడా ఏంటంటే సత్వగుణంతో ఆచరించే యజ్ఞం అనేది ఉంటుంది, అలాగే రజోగుణంతో ఆచరించే యజ్ఞం ఉంటుంది, అలాగే తమో గుణంతో ఆచరించే యజ్ఞం కూడా ఉంటుంది. సత్వగుణంతో ఆచరించే యజ్ఞం ఏ విధంగా ఉంటుంది అంటే శాస్త్ర నిర్దేశ అనుసారం ఉంటుంది. శాస్త్రంలో ఏ విధమైనటువంటి పద్ధతి తెలియజేశారో ఆ విధంగానే వారు ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇంకా దానికి వ్యతిరేకంగా కానీ, లేదంటే శాస్త్రంలో లేని పద్ధతిలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రవర్తించరు. శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అదే వారు స్వీకరించి దాన్ని పాటిస్తూ ఉంటారు. అది తమ యొక్క విధి అని కూడా భావిస్తూ ఉంటారు అనమాట. అయితే దీంట్లో కొన్ని ఆర్థిక ప్రయోజనం కోసం కాకుండా కర్తవ్యంగా ఆ మందిరాలకు వెళ్ళడము అనేది కూడా ఈ ఒక యజ్ఞం కిందనే భావించాల్సి ఉంటుంది. ప్రతి నాగరికమైనటువంటి వ్యక్తి అంటే అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ పద్ధతిని పాటించాలి, శాస్త్రాల్ని అనుసరించాలి, అదేవిధంగా
భగవంతుని యొక్క ఆలయాలకు వెళ్ళడం, భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా తెలియజేయడం, వ్యవహరించడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అయితే శాస్త్ర ఆదేశాలని పాటిస్తూ వారు ఇంకా ఏ విధంగా ఉంటారంటే పరమ పురుషుడైనటువంటి ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణ భగవానుని గౌరవిస్తూ వారి పట్ల ఆరాధన భావంతో వారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారనమాట. అయితే మనం ఎప్పుడైతే మనం ఫలాల్ని ఆశించి చేస్తామో అది సాధారణంగా ఏ విధంగా ఉంటుందంటే, సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోరికలతో ఇది కావాలి అని చేయొచ్చు, తప్పులేదు. కానీ ఏంటంటే అది శాస్త్రం తెలియజేసిన విధంగానే చేయాలి. ఉదాహరణకి కొంతమంది వరలక్ష్మి వ్రతం అని చేస్తూ ఉంటారు, లేదంటే కార్తీక వ్రతము అని చేస్తూ ఉంటారు, లేదంటే రకరకాల సత్యనారాయణ వ్రతము అని చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే శాస్త్రపరమైనటువంటివే, కాదు అనే కాదు, కొన్ని శాస్త్రాల్లో మనకు తెలియజేసినటువంటివే. అవి చేయడం వల్ల ఏంటంటే తమ కోరికలు అనేటువంటి కొన్ని తీరుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ 3 గుణాల యొక్క ఉద్దేశం ఏంటంటే సత్వగుణ పరంగా మనం కోరికల్ని కోరుకోవడం తప్పు కాదు, కానీ శాస్త్రపరంగా ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం భావించాలి. అది భగవంతుడు తెలియజేస్తున్నారు. ఇక రజోగుణంతో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా యజ్ఞాలు యాగాలు చేస్తారు అంటే వారు కేవలం భౌతికమైనటువంటి లాభాన్ని ఆశించే చేస్తారనమాట. అంటే వారికి ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి వ్యాపకమే ఉంటుంది. ఇది చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, ఇది చేస్తే ఈ లాభం వస్తుంది. మనం చూస్తుంటాం కొంతమంది, ఇదే ఇందాక అనుకున్నాం, సత్వగుణంతో చేసే వాళ్ళు కూడా కొన్ని వ్రతాలు చేస్తుంటారు, యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అయితే రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటివి ఏంటంటే కేవలం భౌతికమైనటువంటి లాభాలను ఆశించి మాత్రమే చేస్తూ ఉంటారు. పైగా ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే, మనం చాలా మంది చూస్తూ ఉంటాం, చాలా మంది ఇళ్లలో, నేను కూడా ఎంతో మంది చూశాను, సత్యనారాయణ వ్రతం అని చేయడానికి కూర్చుంటారు, చక్కగా సంకల్పం చేసుకుంటారు, కానీ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. పక్కన వాళ్ళ చుట్టాలు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎలాంటి చీరలు కట్టుకున్నారు, ఎలాంటి నగలు వేసుకున్నారు, ఏ కారుల్లో వచ్చారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, ఈ పూజారి ఏమో తన మంత్రాలు తాను చదువుతూనే ఉంటారు, ఇటువైపు వీళ్ళేమో వీళ్ళ వ్యవహారాలు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ శ్రద్ధ అనేది ఏ విధంగా డైవర్ట్ అయిందో చూడండి. ప్రతి మనిషికి శ్రద్ధ అనేది ఉంటుంది, అది భగవంతుడి పట్ల ఉండాలా లేదంటే మిగతా వాటి పట్ల ఉండాలా అనేది నిర్ణయించుకునే ఆ స్వేచ్ఛని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను మనం సద్వినియోగం పరుచుకుంటే అది భగవత్పరంగా మారుతుంది, దుర్వినియోగపరుచుకుంటే అది వ్యతిరేకంగా మారుతుంది. ఆ విధంగా మనం శాస్త్రం పరంగా చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ అది పాటించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం రకరకాలైనటువంటి భౌతిక వాంఛలతో ఉండడం వల్ల ఆ విధంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చేసేటువంటి వాళ్ళు ఏంటంటే రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఆ భగవంతుడు చెప్పడం జరిగింది. అయితే ఇక తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తూ ఉంటారంటే, వారు అసలు ఇంతకు ముందు మనం అనుకున్నాం, ఏది శాస్త్రపరంగా ఉన్నటువంటి యజ్ఞయాగాదులు చేస్తుంటారు, పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు. అయితే తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రం విషయం పట్ల ఎలాంటి గౌరవం ఉండదు, ఇంకా శాస్త్రంలో ఉన్నదానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు, శాస్త్రంలో లేనివేవో కొత్త కొత్త సృష్టించి చేస్తూ ఉంటారు. వేద మంత్రోచ్చారణ మరియు బ్రాహ్మణ దక్షిణలు లేకుండా, అంటే వేద మంత్రాలతో వాళ్ళకి సంబంధం లేదు, పురోహితులు పిలవడం అనేది ఉండదు, బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వడం ఉండదు, శ్రద్ధారహితంగా కూడా చేస్తూ ఉంటారు. తమో గుణంలోని శ్రద్ధ అనేది శ్రద్ధారహితంతో సమానంగా ఉంటుంది అని మనం భావించాలి. అయితే వీరు కూడా ఏంటంటే ధనార్జన కోసమే చేస్తూ ఉంటారు, లేదంటే తమ పేరు ప్రతిష్టల కోసం చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. దీంట్లో కూడా ఏంటంటే స్థాయిలు అనేటువంటి మారుతూ ఉంటాయి. మళ్ళీ కొంతమంది మత ప్రదర్శన కోసం కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, మెల్లిగా ఏంటంటే అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆసురీ ప్రవృత్తి పెరిగి వాళ్ళు కూడా ఏంటంటే ఆసురీ స్వభావం విపరీతంగా పెరిగిపోయి రాక్షస స్వభావం పెరిగి ఆ లక్షణాలు ఉత్పన్నం అయిపోయి తదుపరి జన్మల్లో వారు నిమ్న జాతి స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మనం కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే మనం బయట చూసినట్టయితే మనకు కనపడతా ఉంటుంది, కొంతమంది సాధువులాగా కనపడతా ఉంటారు, వారు చక్కగా గంజాయి తాగుతూ ఉంటారు, లేదంటే సిగరెట్ తాగుతూ ఉంటారు, మత్తు పానీయాలు సేవిస్తూ ఉంటారు, లేదంటే రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది, అది ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు ఈ విధంగా గంజాయి పీల్చవచ్చు అని కానీ, లేదంటే ఈ విధంగా మత్తు పానీయాలు సేవించవచ్చు కానీ, ఏ శాస్త్రంలో మనకు ఉన్నటువంటి ప్రామాణిక శాస్త్రాలు ఎక్కడ కూడా తెలియజెప్పడం జరగలేదు. అదే కాకుండా మనం గణేష్ చవితి సందర్భంలో ఎంతో మంది నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేయడం అనేది తప్పు అని కాదు ఇక్కడ. అయితే ఏ గుణానికి లోబడి ఏ విధంగా ప్రవర్తిస్తూ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. మనం చూస్తుంటాం రకరకాల విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. వినాయకుడి అసలు రూపం ఒక రకంగా ఉంటే వారు విపరీతంగా రకరకాల వాహనాల పైన పెట్టేసి, లేదంటే క్రికెట్ ఆడుతున్నట్టుగా, లేదంటే ఇంకేదో నృత్యం చేస్తున్నట్టుగా, బైక్ మీద వెళ్తున్నట్టుగా, లేదంటే రైతుగానో, లేదంటే
విలన్ గానో రకరకాల వేషాలతో ఆ వినాయకుడిని అస్తవ్యస్తంగా మార్చేసి ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఏం చేస్తూ ఉంటారు, నవరాత్రి ఉత్సవాల్లో వేదికల్లో వాళ్ళు చక్కగా డిస్కో డాన్స్లు ఇలాంటివి చేస్తుంటారు వారికి ఇష్టమైనటువంటి విధంగా ఎంజాయ్ చేస్తూ. ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటిది, తమోగుణ ప్రభావమైనటువంటిది. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో చేస్తున్నట్టుగా ఉంటుంది. నిజంగా శాస్త్రపరంగా చేసేటైతే ఈ విధంగా చేయకూడదు, మనం శాస్త్రపరంగా ఇవన్నీ వ్యతిరేకమైనటువంటివి కాబట్టి వీటిని నిర్వహించకూడదు అనే భావం ఉంటుంది శాస్త్ర జ్ఞానం ఉన్నట్టయితే. అయితే ఇలా విపరీతంగా ప్రవర్తించే వాళ్ళు ఏంటంటే అజ్ఞానంతో చేస్తున్నటువంటి వాళ్ళుగా మనం గమనించాలి. ఆ అజ్ఞానం అనేది ఏంటంటే తమో గుణానికి మనం మూలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే తమో గుణ ప్రభావం వల్ల ఈ అజ్ఞానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రభావం వల్లనే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి శ్రద్ధలు వాటికి ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అది తమో గుణమైనటువంటి శ్రద్ధగా భావించాలి. ఇంకా ఎంతో మంది మనం ఉదాహరణలు తీసుకోవచ్చు. ఈ విషయానికి వచ్చేసరికి త్రిశంకు స్వర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ త్రిశంకు ఉన్నాడు. అతను ఒక రకంగా ఏంటంటే రాజు, కానీ తను ఎందుకోసం వెళ్ళాడు, తను భౌతికమైనటువంటి జన్మ లభించినప్పటికీ కూడాను అతను అత్యాశకు పోయాడు అనమాట. అత్యాశకు పోయి ఏంటంటే తను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక కలగడం, వశిష్ఠ మహాముని సంప్రదించడం, వశిష్ఠ మహాముని ఇది శాస్త్ర విరుద్ధమైంది అని చెప్పేసి తిరస్కరించడం, ఆ భావంతో వెళ్ళి విశ్వామిత్రుని కలవడం, విశ్వామిత్రుడితో నివేదించుకున్నప్పుడు విశ్వామిత్రుడు ఓహో వశిష్ఠ మహాముని చేయనన్నాడా, నేను చేసి చూపిస్తానని చెప్పేసి తను ఎంతో తపస్సు చేసి యజ్ఞాలు చేసి సాధించినటువంటి శక్తులను దుర్వినియోగపరిచి అతన్ని పంపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంద్రుడు కిందికి పంపించడం జరుగుతుంది. అలా వస్తున్నప్పుడు ఎటు కాకుండా మధ్యలో తేలియడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ శాస్త్రపరంగా లేనటువంటి వాటి పట్ల ఆసక్తి ఉండడం వల్ల వారు విపరీతంగా ప్రవర్తిస్తూ అత్యాశకు లోనై వారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాస్తవానికి ఆ త్రిశంకు ఎంతో ఇబ్బంది పడడం జరిగింది. తర్వాత విశ్వామిత్రుడు కూడా రియలైజ్ అవ్వడం జరుగుతుంది. అంటే దానివల్ల ఏమైనా ఉపయోగపడిందంటే ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వారు వృధా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందిని చూస్తూ ఉంటాం మనం ఈ మధ్య కాలంలో రకరకాల మతాలు అనేటువంటి వారి యొక్క ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తూ ఉన్నారు. వారు ఏమంటా ఉంటారంటే ఆదివారం వచ్చేసి ఇందులో మీ పాపాలన్నీ కడిగేసుకుని వెళ్ళిపోవచ్చు, ఒక్కరోజు మీరు కొన్ని కానుకలు ఇస్తే చాలు మీ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు. అంటే వారం 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 వీళ్ళు చేసినటువంటి పాపాలని అక్కడ పెట్టేటువంటి ఒక డస్ట్బిన్ అక్కడ ఉంది అని ఒక మున్సిపల్ ఆఫీస్ లాగా భావించి అక్కడికి వెళ్తా ఉంటారు. ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తి ఆదివారం చర్చికి వెళ్ళి ఏం చేశారంట, ఆ పాస్టర్ కి నేను ఇన్ని పాపాలు చేశాను ఈ వారంలో, దానికి ఇంత దానంగా ఇస్తున్నాను అంటే ఆ పాస్టర్ ఏమన్నారంటే ఓకే నీ పాపాలు నేను తీసేస్తాను ఆ ప్రభుతో చెప్పి అని చెప్పేసి ఏదో చెప్పేసి ఆ విధంగా ఆ రోజుకి సర్ది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వారం అలాగే వస్తారు. ఆ వారం వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇంతకుముందు వచ్చినటువంటి వ్యక్తి 2 వారాలకు సరిపోయే డబ్బులు ఇస్తారంట. అంటే ఏంటి అలా ఎందుకు ఇస్తున్నావు నాయన అని అడిగితే అతను ఏం చెప్పారంట అంటే నేను ఈ వారం వచ్చాను, వచ్చే వారం రావడం లేదు, వచ్చే వారం కూడా కొన్ని ఇంకా పాపకార్యాలు చేసేటివి ఉన్నాయి కాబట్టి దానికి కూడా ఇప్పుడే ఆ దాన ధర్మాలు అంటే దానం ఇచ్చేసి వెళ్తున్నాను, అమౌంట్ ఇచ్చేసి వెళ్తున్నాను అంటారంట. అంటే ఏ విధంగా మారుతుందో చూడండి వ్యవహారం అనేది. మనం మందిరాలకు వెళుతున్నాము అంటే మన హృదయ పరివర్తన రావాలి మనలో. మన పాపాలు ఈ వారం చేసిన ఏదైనా చేశామని చెప్పేసి మనకు రియలైజ్ అయినప్పుడు ఆ పాపాన్ని మనం ఇలాంటి చేయకూడదు అనే విధంగా మార్చుకునే విధంగా ఉండాలి ఆ స్థానాలు అనేటువంటివి. కానీ మనం పాపాలు చేసేట్టుగా తమో గుణంలో వెళ్ళేట్టుగా మన పరివర్తన మారేట్టుగా ఉండే కేంద్రాలుగా మారకూడదు అనమాట. కానీ ప్రస్తుత కాలంలో అదే జరుగుతూ ఉంది. అది విపరీతమైనటువంటి పరిస్థితి. ఇది తమో గుణంతో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తూ వారు మళ్ళీ మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రంలో పడుతూ ఆ యొక్క గుణ ప్రభావాలకు గురవుతూ విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతూ తీవ్రమైనటువంటి నష్టాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా పడాల్సి వస్తుంది అని ఆ యజ్ఞం గురించి వివరించడం జరిగింది. ఇక భగవంతుడు 14, 15, 16 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే 3 రకాల గుణ ప్రభావాలకి లోనైనటువంటి వారు చేసేటువంటి తపస్సులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. తపస్సు అంటే మనం వ్రతాలు చేయడం కావచ్చు, దీక్షలు చేయడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, జపాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటివి అయితే వాటిని ఒక రకంగా ప్రభావం ఉంటుంది. ఆధ్యాత్మిక కాకుండా భౌతిక పరంగా చేసేటువంటివి కొన్ని ఉంటాయి, అలాగే తామసికంగా చేసేటువంటివి కూడా కొన్ని ఉంటాయి.
దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా 3 రకాల తపస్సులు అనేటువంటివి మనం గమనించాలి ఇక్కడ. అది ఏంటంటే భగవంతుడు చెప్తున్నారు 14వ శ్లోకం ఏం చెప్తున్నారంటే శరీరం పరంగా చేసేటువంటి తపస్సు గురించి చెప్తున్నారు. అందులో ఏమంటారు? దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అని 14వ శ్లోకంలో చెప్తున్నారు. శారీరక అంటే శరీరం పరంగా చేసేటువంటి తపస్సు గురించి. ఇక 15వ శ్లోకంలో ఏం చెప్తారంటే వాక్కు యొక్క తపస్సు గురించి చెప్తారు. వాచో విధానం అంటే మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి అనే ఆ తపస్సు గురించి చెప్తారు. అది ఏ విధంగా ఉండాలి అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయరు స్వాధ్యాయాభ్య సనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్తూ మనఃపరంగా ఉండేటువంటి మనస్సు పరంగా ఉండేటువంటి తపస్సు గురించి చెప్తూ మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రిత్య తత్వపో మానసముచ్యతే అంటున్నారు. అంటే ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏ విధంగా ఉంటుంది 3 రకాల తపస్సులు అనేది భగవంతుడు చెప్పినటువంటి శ్లోకాల గురించి మనం ఇక్కడ కొద్దిగా చర్చిద్దాం. మొదటిగా ఏంటంటే శరీర పరంగా చేసేటువంటి తపస్సు ఏ విధంగా ఉంటుంది. తామస గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇదంతా కూడా ఏంటంటే దేవదేవుని గురించి వారు విషయం తెలుసుకుంటారు. ఎవరు భగవంతుడు, వారికి ఏ విధమైనటువంటి సేవ చేయాలని తెలుసుకుంటూ బ్రాహ్మణులు మరియు ఆధ్యాత్మిక గురువులను పూజనీయులైనటువంటి తల్లిదండ్రులు మిగతా వాళ్ళందరినీ కూడా వారు పూజిస్తారు. భగవంతుడితో పాటుగా భగవంతుని పూజిస్తూ మిగతా వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉంటారు ఆయా స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు. పైగా శుచిత్వం అనేది ఉంటుంది వాళ్ళలో. చాలా శుభ్రంగా ఉంటారు. చక్కగా ఉదయము సాయంత్రం స్నానం చేస్తారు. చక్కగా దుస్తులు వేసుకుంటారు. వికారమైనటువంటి దుస్తులు కాదు, సరళమైనటువంటివి, శుభ్రమైనటువంటివి, స్వచ్ఛమైనటువంటి దుస్తుల్ని వాళ్ళు ధరించడం జరుగుతూ ఉంటుంది. ఆ శరీర పరంగా చేసేటువంటి తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట సాత్వికంగా ఉండేటువంటి వారు. ఇక వారి యొక్క వ్యవహారం అంతా కూడా చాలా సరళత్వంగా ఉంటుంది. పైగా బ్రహ్మచర్యం కూడా పాటిస్తూ ఉంటారు. అహింస అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం, జీవహింస చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా అహింసలోకి వస్తాయి అనమాట. అది చాలా ముఖ్యమైనటువంటివి. ఇందులో శరీర పరంగా చేసేటువంటి తపస్సు అనేది దీనిలోకి వస్తుంది. ఇక 15వ శ్లోకంలో చెప్పినట్టుగా ఏంటంటే వాక్కు ద్వారా అంటే మనం మాట్లాడే విధానం ద్వారా మాటల ద్వారా చేసేటువంటి తపస్సు ఏంటంటే సత్యంనే మాట్లాడడం, ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడకుండా ఉండడం, సత్యాన్నే మాట్లాడడం, శాస్త్రపరంగా మాట్లాడడం, ఆధ్యాత్మిక రంగాల్లో మాట్లాడేది ఏదైనా సరే అది శాస్త్ర సమ్మతంగానే ఉండాలి. పైగా ఇంకా ఏ విధంగా ఉండాలి? వారు మాట్లాడేటువంటిది ప్రియంగా ఉండాలంట. ఎదుటి వారితో మాట్లాడేప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే వారికి నచ్చే విధంగా చాలా ప్రియంగా ఉండాలి. శాస్త్రపరంగానూ ఉండాలి, పైగా ప్రియంగా కూడా ఉండాలి. వారు కూడా అనుసరించే విధంగా ఉండాలి మనం ఏదైనా చెప్పినప్పుడు. ఇకపోతే వారికి హితకరమైనది ఉండాలి, వారికి ఉపయోగకరమైనదిగా ఉండాలి, వారికి ఇష్టమైనదిగా ఉండాలి, వారికి ఉపయోగకరమైనదిగా ఉండాలి. అలాంటి విషయాలే మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇంకా ఏంటంటే ఇతరులను ఆందోళన పరచకుండా, తమ మాటల ద్వారా ఎదుటి వాళ్ళను ఉద్రేకపరచకుండా, వారు దారి తప్పే విధంగా ప్రవర్తించకుండా వారు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా ఏంటంటే ప్రతినిత్యం కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేద పారాయణం చేస్తూ ఉంటారు. అంటే వేద పారాయణం అంటే వేద విహితమైనటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్రాలని పఠించడం జరుగుతూ ఉంటుంది. భగవద్గీత కావచ్చు, శ్రీమద్ భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రతిరోజు ఏదో రకంగా కొంత సమయాన్ని కేటాయించి ఈ వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. దాని పట్ల విస్తారమైనటువంటి అవగాహన పెంచుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వాక్కు పరంగా చేసేటువంటివి. అంతేకాని అనవసరమైనటువంటి వాటితో వ్యవహరించకుండా, అనవసరమైన వాటి గురించి మాట్లాడకుండా, అనవసరమైనటువంటి వారితో కూడా మాట్లాడకుండా ఉంటారనమాట. అనవసరమైన వారితో మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు, శాస్త్రపరమైనటువంటివి మాట్లాడాలి, భగవత్పరమైనటువంటివి మాట్లాడాలి, హితకరమైనటువంటివిగా మాట్లాడాలి, ఇష్టమైనవిగా మాట్లాడాలి, సరళంగా మాట్లాడాలి. ఇలాంటి ఉద్రేకభరితంగా ఉండనటువంటి విధంగా మాట్లాడాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ గమనించాల్సింది. ఇక 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే ఆ మనస్సు యొక్క తపస్సు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా ఉన్నదాంతో తృప్తి పడే విధంగా ఉండాలి. అంటే అత్యాశకు పోకూడదు. అయ్యో నాకు ఇది లేదే అది లేదే అని చెప్పేసి ఆరాట పడుతూ ఉద్రేకంకి లోనవ్వకుండా ఉండాలి. అది ఎప్పుడు కుదురుతుంది? మనకు ఉన్నదాంతో సంతృప్తి పడినప్పుడు మాత్రమే కుదురుతుంది. మనకు ఇంత భాగ్యం ఉంది, భగవంతుడు ఇచ్చింది చాలు మనకి అని సంతృప్తి పడినప్పుడు చాలా హాయిగా ఉంటుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలంటే ఏంటంటే ఒక సందర్భంలో ఏంటంటే ఒక వ్యక్తి
ఒక అమ్మాయిని ఇష్టపడి, అంటే చాలా ధనవంతుల అమ్మాయి, మనం ఏదో రకంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా ధనవంతుని అయిపోవచ్చు అని ఆశిస్తాడనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఇష్టపడడం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి వల్ల నాన్న అందుకు ఒప్పుకోరు. ఎందుకంటే ఏమీ లేని ఈ పేదవాడికి నేను మా అమ్మాయిని ఇవ్వను, నువ్వు డబ్బు సంపాదించి తీసుకొని వస్తేరా, లేదంటే ఇవ్వను అని చెప్పడంతో ఆ అబ్బాయి ఇంకా డబ్బు సంపాదించడం తన వల్ల కాదు అని చెప్పేసి తను ఆత్మహత్య చేసుకోబోతాడు అనమాట. అలా ఆత్మహత్య చేసుకోబోతుండగా ఒక భక్తుడు అతనికి తారసపడడం కూడా జరుగుతుంది. అప్పుడు ఏమంటారంటే, ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోబోతున్నావు అంటే, నాకు భగవంతుడు ఏమీ ఇవ్వలేదు, నన్ను ఇంత పేదరికంలో పుట్టేట్టుగా చేశాడు, నాకు అసలు ఆనందం అనేది లేదు, సంతృప్తి అనేది లేదు, నా జీవితం వ్యర్థం, ఇంకా నాకు అసలు భగవంతుడు ఏమి ఇచ్చాడు అని చెప్పేసి ఆలోచిస్తూ అలా చెప్తుండడంతో ఆ భక్తుడు ఏం చేస్తాడంటే, అవునా నీకు అసలు భగవంతుడు ఏమి ఇవ్వలేదా, అలా ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఏమంటాడంటే, సరే సరే నువ్వు ఎలాగో ఆత్మహత్య చేసుకోబోతున్నావు కదా, ఆ ఆత్మహత్య చేసుకోబోయే ముందు నీ శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి కదా, మా ఫ్రెండ్ ఒక అతనికి కిడ్నీ పాడైపోయింది, నీవు ఒక కిడ్నీ ఇచ్చావంటే నీకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇప్పిస్తాను అనడం జరుగుతుంది. అప్పుడు ఆ చనిపోవడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి ఏమంటారంటే, ఆహా నేను ఇవ్వను, నా కిడ్నీ ఇవ్వను అంటారు అనమాట. ఆ తర్వాత ఇంకేమంటారు, అయితే ఇంకొక వస్తువు ఇవ్వమంటారు, మీ లివర్ ఇవ్వండి, ఇంకొకరికి అవసరం ఉంటుంది తెలిసిన వాళ్ళకి, మీరు ఎలాగో చనిపోతున్నారు కదా ఇవ్వచ్చు కదా అంటే, మీరు లివర్ ఇచ్చినట్టయితే మీకు ఒక 10 లక్షలు ఇస్తామో 20 లక్షలు ఇస్తామో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొకరికి కన్ను అవసరం ఉంటుంది, ఆ కళ్ళు ఇవ్వండి, మీ యొక్క 2 కళ్ళని ఇచ్చినట్టయితే మీకు ఇంకొక 20 లక్షలు వస్తుంది, మీ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనే విధంగా చెప్తారనమాట. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటారంటే, మీరు అంటే ఆ భక్తుడు ఏమంటారంటే, మీరు చాలా భగవంతుడు ఏమీ ఇవ్వలేదు, పేదవాడు అంటున్నారు కదా, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, ఇన్ని రకాల అవయవాలు, ఇవి ఇంత విలువైనవి కదా, ఇన్ని డబ్బులు మీకు వస్తాయి కదా, మీరు ఇవ్వచ్చు కదా అంటారనమాట. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, నాకు ఇంత డబ్బు వచ్చినట్టయితే కనుక ఆ అవయవాలు నేను లేకుండా ఆ డబ్బు తీసుకొని ఏం చేస్తాను అని అతను చెప్పడం జరుగుతుంది. నేను ఈ అవయవాలు ఏమి ఇవ్వను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ భక్తుని యొక్క బోధన వల్ల అతను ఏమో అనుకుంటాడంటే, ఓహో నిజమే కదా, నేను ఇన్నాళ్ళు ఆ భగవంతుని అనవసరంగా దూషించాను, నాకు ఏమి ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఇలా అంటే పుట్టేట్టుగా చేశాడు అనుకున్నాను, కానీ ఇంత విలువైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు నాకు, ఇంత విలువైనటువంటి భావాలను ఇచ్చాడు, ఇంతమంది భక్తులు కూడా ఉన్నారు, చక్కటి సాంగత్యంలో ఉన్నట్టయితే ఆ ప్రవర్తన అనేది మార్చుకోవచ్చు కదా అనే ఆలోచనతో అతను రియలైజ్ అయిపోయి అతని భక్తుని వెంట వెళ్ళి చక్కగా మందిరాలకు వెళ్ళి ఆ భగవంతుడికి సేవ చేస్తూ తను చాలా సంతృప్తిగా తన జీవితాన్ని గడపడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే, ఈ విధంగా చాలా జరుగుతూ ఉంటాయి. ఉన్నదాంతో సంతృప్తి పడకపోవడం వల్ల మాకు భగవంతుడు ఏమి ఇచ్చాడు, భగవంతుడు మాకు ఏమి ఇవ్వలేదు, అసలు భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఈ విధంగా ఎందుకు చేస్తాడు, ఇలాంటివన్నీ ఎందుకు క్రియేట్ చేయడం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఎన్ని ఇచ్చారు మనకు చూడండి. అంటే మన శరీర పరంగా చూస్తేనే ఒక్కొక్క శరీరంలో మనకు ఎంతో విలువైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఒక కన్ను లేకపోతే మనకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక కిడ్నీ లేకపోతే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక హృదయంలో అంటే హార్ట్ ప్రాబ్లం వస్తే ఒక ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, అలాగే లివర్ ప్రాబ్లం వస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి చక్కగా ఫంక్షనింగ్ చేసేటువంటి అవయవాల్ని చక్కగా భగవంతుడు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి శరీరాన్ని మనం గుర్తించకుండా ఆ శరీరంతో మనం భగవత్పరమైనటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే శాస్త్రపరమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా విపరీత ధోరణులతో ఆలోచిస్తూ విపరీత పరిస్థితులకు లోనవుతూ ఆ విధంగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. అది సరైనది కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది ఈ 17వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పినట్టుగా సంతృప్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఉన్నదాంతో తృప్తి చెందినట్టయితే చాలా మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అంటే అన్ని మన మంచికి అనుకుంటూ గనక ఆ భగవంతుడు ఇచ్చినంతో సంతృప్తితో చేసినట్లయితే, అంటే అలాగని మనం కర్మలు చేయకుండా ఉండాలని కాదు, చేసేటువంటి చేస్తూనే ఉండాలి, కానీ ఉన్నదాంతో సంతృప్తి పడుతూ చేస్తూ ఉండాలి. కానీ నాకేం లేదనుకుంటూ బాధపడుతూ చేయడం అనేది సరైనది కాదు అనేది ఈ మనస్సు పరంగా చేసేటువంటి తపస్సు ఈ విధంగా ఉండాలి, సాత్వికంగా ఉండేదని. అసలైనటువంటి తపస్సు మనస్సు పరంగా ఈ విధంగా చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎలా ఉంటుంది, సరళత్వంతో ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇందాక అనుకున్నాం అనవసరమైనటువంటివి మాట్లాడకూడదు, దాన్నే మౌనంగా ఉండడం అంటారు. అవసరమైనటువంటివి మాట్లాడితే మౌనం కాదు, భగవంతుని కీర్తన చేస్తే అది మౌనం కాదు. అనవసరమైనటువంటి మాట్లాడడం అనేది చేయకుండా ఉండడం మౌనం అవుతుంది. అవసరమైనటువంటివి మాట్లాడడం అనేది సరైన పద్ధతి అవుతుంది. ఇంకా ఏంటంటే ఆత్మ నిగ్రహం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అస్తిత్వాన్ని పవిత్రం నడుచుకునే విధంగా ఉండాలి ఆ తపస్సు అనేది, మానసికంగా చేసేటువంటిది. అస్తిత్వం అంటే ఏంటి, మనం ఎవరం అనేది గుర్తించాలి. మనం ఈ శరీరం భౌతిక శరీరమే కాదు, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అసలైనటువంటి మన అస్తిత్వం అని గుర్తించి దాన్ని పవిత్రమనుకోవడానికి, మనల్ని శుద్ధిపరచుకోవడానికి ఈ తపస్సు మానసికంగా చేసేదిగా ఉండాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం, రకరకాల తపస్సులు
ఇందాక మనం అన్ని అనుకున్నవి ఏంటంటే సత్వగుణంలో ఉండేటువంటి వారు ఆ విధంగా తపస్సులు చేస్తారు. ఇక రజోగుణంలో ఉండేటువంటి వారు ఏ విధంగా చేస్తారంటే కేవలం వారు వారికి ఉన్నటువంటి గర్వంతో చేస్తూ ఉంటారు. నేను ఒక పెద్ద రాజుననో, లేదంటే నేను ఒక పెద్ద అధికారినో, లేదంటే నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడినో, ఇలాంటి నాకు చాలా ధనవంతుడినో, ఈ విధంగా వారు ఏంటంటే గర్వం అనేది వాళ్ళకి ఏర్పడిపోయి ఆ గర్వాన్ని చూపించుకోవడం కోసం వారు కొన్ని పూజలు చేస్తూ వారు కూడా తమ క్రింది వారి చేత పూజించబడేట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. వారికి ఎంతసేపు ఏంటంటే పేరు ప్రఖ్యాతులు ముఖ్యం. ఆ విధంగా చేసేటువంటివన్నీ కూడా ఏంటంటే రాజసికమైనటువంటి తపస్సులోకి వస్తాయి. ఇక తామసిక తపస్సు అనేటువంటిది ఉంటుంది. అదేంటంటే మూఢత్వంతో చేసే విధంగా ఉంటుంది. తనను తాను హింసించుకుంటూ చేస్తూ ఉంటారు. ఇతరులకు హాని కలిగేట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, తమ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పరమాత్మ కూడా ఈ విధంగా అనుకుంటా ఉంటాడు, అయ్యో వీడికి ఇంత స్వేచ్ఛ ఇస్తే వీడు దాన్ని దుర్వినియోగపరచుకొని ఈ విధంగా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడే, వీడు ఎప్పుడు మారుతాడు అన్నట్టు కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడంట. అంటే ఈ విధమైనటువంటి మూఢత్వంతో తామసికమైనటువంటి తపస్సు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, తామసిక గుణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా ఏంటంటే స్థిరత్వం అనేది ఉండదు, శాశ్వతత్వం అనేది కూడా ఉండదు అలాంటి చేసేటువంటి వాళ్ళకి. అంటే రాజసిక తామసికటువంటి వాటిలో స్థిరత్వం ఉండదు, అశాశ్వతత్వం ఉంటుంది. వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా ఏంటంటే చాలా స్వల్పంగా ఉంటాయి అన్నమాట. ఇక ఆ తర్వాత మనకి భగవంతుడు ఇంకా ఏం తెలియజెప్తున్నాడంటే దానం కూడా ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి దానం ఏ విధంగా ఉంటుందని చెప్తున్నారు. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సత్వగుణంతో చేసే దానం, రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి దానం, తమో గుణంలో ఉన్నటువంటి వారు చేసేటువంటి దానం ఏ విధంగా ఉంటుంది అని మనకి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ అధ్యాయంలో ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము, ఈ 4 విషయాల్లో ఈ 3 గుణాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో చివరిగా ఏంటంటే దానము ఏ విధంగా ఉంటుంది ఈ 3 గుణాల్లో కూడినటువంటిదే అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే సత్వగుణంతో చేసేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే కాలము, ప్రాంతము, పరిస్థితులను అనుసరించి చేసే విధంగా ఉండాలి. అది ఎలా అంటే ప్రతిఫల వాంఛ లేకుండా ఉంటుంది సత్వగుణంలో ఉండేటువంటి వారు చేసేటువంటి దానం. సరైన ప్రదేశంలో, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా సరైన ప్రదేశంలో సరైన సమయంలో, అంటే తీర్థ స్థలాల్లో కావచ్చు, మిగతా పవిత్ర స్థలాల్లో కావచ్చు, లేదంటే మందిరాల్లో కావచ్చు, గురువులు ఉండేటువంటి స్థానంలో కావచ్చు, లేదంటే సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పురుషోత్తమ మాసం లాంటి సమయంలో కావచ్చు, లేదంటే రాబోయే దామోదర మాసం అనే కార్తీక మాసంలో కావచ్చు, ఇలాంటి సరైనటువంటి సమయాల్లో, సరైనటువంటి సందర్భాల్లో, సరైనటువంటి ప్రాంతాల్లో, సరైనటువంటి వారికి అంటే యోగ్యత కలిగినటువంటి వారికి ఇచ్చేటువంటి దానం సత్వగుణ పూర్ణమై ఉంటుంది. అది ఏ విధంగా ఉండాలంటే ఆ సత్వగుణంలో ఉన్నటువంటి వారు చేసే దానం ఎదుటి వాళ్ళు ఆ దానాన్ని స్వీకరించేవారు వారు తమ పురోగతికి అంటే ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే వారు దాన్ని సద్వినియోగపరిచే విధంగా కూడా ఉండాలి, దుర్వినియోగపరిచే విధంగా ఉండకూడదు. అలాంటి వారికి ఆ సందర్భంలో ఇచ్చేటువంటి దానం సత్వగుణంతో కూడిందై ఉంటుంది. ఉదాహరణకి ఒక భక్తుడికో లేదంటే ఒక బ్రాహ్మణుడికో దానం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ భక్తుడు చక్కగా భగవంతుడి సేవలో దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదే బ్రాహ్మణుడికి ఇచ్చినట్టయితే చక్కగా ఆ భగవంతుడి సేవలోనే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది, పూజాధికారులు చేస్తూ. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది చక్కగా సాత్వికం అవుతుంది, భగవత్ సేవలో ఉపయోగించినట్టుగా అవుతుంది. ఒకవేళ అలా కాకుండా కనుక చేసినట్టయితే, వేరే వాళ్ళకి కనుక చేసినట్టయితే, అర్హత లేని వారికి చేసినట్టయితే ఏమవుతుంది, అది దుర్వినియోగం అవుతుంది. ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి అనేది దానం చేసిన వాళ్ళకి లభించదు, దానం స్వీకరించిన వాళ్ళకి కూడా లభించదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇక్కడ మనం రజోగుణంలో చేసేటువంటి దానం గురించి కూడా చూస్తే ఎలా ఉంటుందంటే 21వ శ్లోకంలో చెప్తారనమాట భగవంతుడు. ప్రతిఫల వాంఛతో చేస్తూ ఉంటారు రజోగుణంతో చేసేటువంటి దానం అనేది. అంటే నేను ఫలానా వాళ్ళకి ప్రస్తుతం ఒక 1000 రూపాయలు ఇస్తున్నానంటే తిరిగి మళ్ళీ నాకు వారి దగ్గర నుంచి 1000 రూపాయలు లభిస్తుంది అనే ఆశతో ఇస్తూ ఉంటారు, ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఇస్తూ ఉంటారు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మనం పూర్వకాలంలో చూస్తే ఊర్లలో చాలా మంది పెళ్లిళ్ళ సందర్భంలో కట్న కానుకలు చదివించేవారు కదా, ఎవరికొకరికి గుర్తే ఉంటుంది. అలా కట్న కానుకలు చదివించినప్పుడు వాళ్ళు లిస్ట్ రాసుకునే వాళ్ళు అనమాట. చక్కగా లిస్ట్ రాసుకొని అందులో ఎవరెవరు ఎంత ఇచ్చారు అని చూస్తూ తిరిగి ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళ ఇంట్లో ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు ఆ లెక్క చూసుకుని మళ్ళీ లెక్క తిరిగి అప్పచెప్పేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, అంటే ఇస్తున్నాము అంటే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అనే భావంతో కొందరు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా ఈసారి కనుక మనం
ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టయితే 1116లుగా చదివించినట్టయితే మనకు ఎలాగో వాళ్ళు ఇస్తారు కదా, ఏముంది అని చెప్పేసి చదివిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రకంగా ఉండేటువంటిది ఏంటంటే రజోగుణంతో చేసేటువంటిది. తిరిగి ఆశించి చేసేటువంటిది ఏదైనా సరే దానం అనేది అది రజోగుణంతో కూడినటువంటిది. పైగా కొంతమంది ఏంటంటే స్వర్గాన్ని పొందాలి, స్వర్గ సుఖాన్ని పొందాలి అని చెప్పేసి కూడా కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ ఉంటారు, బహుమతులు ఇస్తూ ఉంటారు కొంతమంది. వారికి అదొక ఆనందం. కొంతమందికి అంటే రకరకాల ఆనందాలు కొంతమంది కలుగుతూ ఉంటాయి. ఇది లేని వారికి అది ఇస్తే మనకు ఒక ఆనందం అనేది. ఇలాంటి వాటితో కూడా ఏంటంటే వాళ్ళకి ఇంద్రియ తృప్తి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ వెళ్ళట్లేదు, మనకు సమయాభావం వల్ల ఈ విషయాల్లోనే డిస్కస్ చేస్తున్నాం. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే అయిష్టతతో, అంటే కొంతమంది ఇష్టం లేకుండా కూడా చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది పశ్చాత్తాపంతో కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే తమ పై అధికారులను ఏమనుకుంటారో ఇలా చేయకపోతే అని చెప్పేసి వారి కోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే తమకు లాభాన్ని చేకూర్చేటివిగా ఉంటాయి. మనం ఇలా చేయకపోతే మనకి ఏం నష్టం వస్తుందో, లేదంటే ఇది చేసినట్టయితే మనకి ఈ విధంగా లాభం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆశించి చేసేటువంటివి కూడా అన్ని కూడా ఏంటంటే రజోగుణపూర్ణమైనటువంటి దానాలు. ఇక తమో గుణమైనటువంటి దానాలు ఏ విధంగా ఉంటాయంటే సమయం కాని సమయంలో వ్యక్తికి సరి అయినటువంటి యోగ్యత లేనటువంటి వ్యక్తికి చేసేటువంటి దానం తమో గుణం కింద వస్తుంది. వారికి ఆ యోగ్యత ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తూ ఉంటారు. మనం ఉదాహరణకు చూసినట్టయితే మనం దారిలో వెళ్తా ఉంటే మనం ఈ సిగ్నల్స్ దగ్గర ఎంతో మంది వచ్చి చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి అడుగుతూ ఉంటారు. మనం వారికి ప్రసాదం కనుక ఇచ్చినట్టయితే వారు తీసుకోరు, కేవలం నాకు డబ్బే కావాలంటారు. ఈ మధ్య మనం కొత్తగా చూస్తున్నాం, చాలా మంది భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని వారికి ఇస్తూ ఉంటారు, అయినా సరే వారు స్వీకరించరు, మాకు డబ్బులే కావాలంటూ ఉంటారు. ఎందుకని అంటే వారు ఆ డబ్బును తీసుకెళ్లి దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుంది. అయితే మత్తు పానీయాలు సేవించడం కావచ్చు, ఈ లిక్కర్ తాగడం కావచ్చు, గంజాయి తాగడం కావచ్చు, లేదంటే సంఘ వ్యతిరేకమైనటువంటి దుశ్చర్యలలో పాల్గొనడానికి కూడా కావచ్చు. ఇలాంటి వాటికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనకి తెలియని వ్యక్తులకి, యోగ్యత లేని వ్యక్తులకి సరైన సమయం కాని సమయంలో, అంటే సమయం కాని సమయంలో చేసినట్టయితే ఎలా ఉంటుంది, అది తమో గుణంతో చేసే విధంగా మారుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా ఎక్కువగా మద్యం తాగేసి వెళ్తున్నారు అనుకుందాం. ఆ మద్యం షాప్ ముందు ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉంటాడు బీదవాడిగా. ఈ మద్యం తాగుతూ వెళుతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఓహో వీడికి చాలా బీదరికంలో ఉన్నాడు, నేను చాలా డబ్బున్నవాడిని కదా, ఇన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నాను, వీడు కూడా ఎంజాయ్ చేయలేని చెప్పేసి అతని జేబులో ఉన్నటువంటి ఇంకొక లిక్కర్ బాటిల్ తీసి అతనికి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నిజంగా ఎదుటివారి పట్ల సానుభూతి చూపించినట్టు అవుతుందా, లేదంటే తన అహంకారం చూపించినట్టు అవుతుందా? సానుభూతి కాదు, అది తన యొక్క గొప్ప చూపించుకోవడం కోసం అవుతుంది. పైగా అది సమయం కాని సమయంలో యోగ్యత కాని వ్యక్తికి ఇవ్వకూడని దానం ఇచ్చినట్టుగా అవుతుంది. అది తమో గుణం కింద వస్తుంది. అలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా విపరీతంగా జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే సరి అయినవి కాదు, తమో గుణంతో చేసేటువంటివి అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దీని గురించి ఈ విధంగా భగవంతుడు చెప్పిన తర్వాత ఏంటంటే ఈ యజ్ఞాలు, తపాలు మరియు దానములు చేసిన విషయాల్లో కొన్ని దోషాలు ఉన్నట్టయితే వాటి నుంచి విముక్తి ఏ విధంగా చెందవచ్చు అని చెప్పి కూడా భగవంతుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది కొన్ని శ్లోకాల్లో. ముగింపుగా ఏంటంటే ఆ ఓం తత్ సత్ అనే శ్లోకంలో మనకు చెప్పడం జరుగుతుంది. దాని విధంగా ఏంటంటే మనం చేసేటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు కావచ్చు, తపస్సులు కావచ్చు, దానాలు కావచ్చు, అవి ఏంటంటే మనకు అందరూ కూడా మనందరికీ తెలిసే ఉంటుంది. అందరూ కూడా అంటే మనం ఏ కార్యక్రమం, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, పూజలు, పురస్కారాలు చేసేప్పుడు ఓం తత్ సత్ అని చదివి ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. దాంట్లో ఏంటంటే ఓంకారం అనేది తత్వజ్ఞుడైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి పొందుటకై ఆచరించే యజ్ఞము, దానము, తపస్సులను ప్రారంభించే ముందు ఉపయోగిస్తారు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్తాడు, ప్రణవ సర్వ వేదేషు అని చెప్పేసి. అన్ని వేదాల్లో ఉన్నటువంటి ఆ ప్రణవ ఓంకారాన్ని నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి కదా. అయితే అక్కడ ఏంటంటే ఆ ఓంకారం అనేది భగవంతుడే కాబట్టి అలా ఓం అనే భగవంతుని సూచిస్తూ తత్ అనే పదాన్ని ఎందుకు చెప్తారంటే భౌతికమైనటువంటి బంధనం నుంచి విడుదలను కోరుకుంటూ యజ్ఞము, దానము, తపస్సును ఆచరించేప్పుడు ఆ
శబ్దాన్ని ఉచ్చరిస్తారు. అంటే నేను విముక్తిని కోరుకుంటున్నాను దీని నుంచి బయటపడడానికి అని చెప్తూ సత్ అనే పదాన్ని వాడుతూ పరతత్వాన్ని సూచించడానికి లేదా శాశ్వతత్వాన్ని, ఆ భగవత్పరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది శాశ్వతత్వమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి దానికోసం చేసేటువంటిది కాబట్టి ఈ విధంగా ఓం తత్ సత్ అనేది పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఏంటంటే అన్ని రకాలైనటువంటి పుణ్యకార్యాలు, వ్రతాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసే యజ్ఞాలు కావచ్చు, యాగాదులు కావచ్చు, తపస్సులు ఇలాంటివన్నీ చేసేప్పుడు ఏంటంటే ఈ ఓం తత్ సత్ అనేది మంత్రం చదవడం వల్ల ఉద్దేశం ఏంటంటే దేవాది దేవుణ్ణి సంతృప్తి పరచడం కోసం చేస్తున్నాము అని చెప్పడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సత్ అని పిలవడం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చేసే యజ్ఞాలు, తపస్సులు మరియు దానాలు పరమ పురుషుని సంతృప్తి పరచడం కోసమే చేయాలని చెప్పేసి మనం ఇందాక చర్చించుకున్నాం. ఎందుకంటే ఆయనే సర్వభోక్త కాబట్టి. భగవంతుడు మనకి చెప్తారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముక్తి అని చెప్పేసి. అంటే అన్ని రకాల యజ్ఞాలకు వీటన్నిటి కూడా భోక్త ఎవరు అంటే ఆ భగవంతుడే. కాబట్టి ఏంటంటే మనం ఆ భగవంతుని ప్రసన్నత కోసం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అది పూర్తిగా ఆధ్యాత్మికం అవుతుంది. అందువల్ల ఇక్కడ ఈ ఓం తత్సత్ అనేది పేర్కొనడం కూడా జరిగింది. ఓం అంటే ఏంటంటే మన అంతిమ లక్ష్యాన్ని సూచించేదే ఆ ఓం అనేది. అంటే ఏంటంటే భగవంతుడు స్వయంగా తెలియజేసినట్టుగా ప్రణవ సర్వ వేదేషు అంటే ప్రణవ అంటే ఓంకారము, ప్రణవ శబ్దం అంటే ఓంకార శబ్దము. అంటే సర్వ వేదాల్లో ఉన్నటువంటి ప్రణవాన్ని నేనే అంటున్నారు. అంటే ఆ భగవంతుడు ఓం అనేది ఏంటంటే ఆ భగవంతుని సూచిస్తుంది. మన పరమ లక్ష్యం ఏం కావాలంటే ఆ భగవంతుడు కావాలి, అది ఓం అనేది సూచిస్తుంది. తత్ అంటే ఏంటంటే మోక్షం కొరకు మనం ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి పనిగా ఉండాలి అది అనేది సూచించడానికి అది వాడడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా సత్ అంటే పరమ పురుషుని సేవ కోసం అనుకున్నాం, అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్వభావాన్ని వెల్లడిస్తుంది. అంతేకాకుండా మనం చేసేటువంటి ఆ ఫలితాలు, ఆ సేవల యొక్క ఫలితం కూడా ప్రయోజనపూర్ణమై ఉంటుంది, శాశ్వతమైనదై ఉంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. ఈ రకంగా ఏంటంటే భగవంతుడు ఈ 17వ అధ్యాయంలో ప్రతి జీవికి ఉండేటువంటి శ్రద్ధ ఈ 3 కోవల్లోకే ఉంటుంది అని చెప్పడం జరిగింది. శ్రద్ధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఆధ్యాత్మికమైందా, భౌతికమైందా, ఆసురీ స్వభావం అయిందా, వ్యతిరేకపరమైందా అనేది ఎలా ఉంటుంది అంటే మన విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది, మన మనస్సును నియంత్రించుకున్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సత్వగుణం అనేది ప్రతి మనిషికి ఉండాల్సిందే, రజోగుణం కూడా ఉంటుంది, తమో గుణం కూడా ఉంటుంది. అయితే వీటిని ఏ విధంగా దాటాలి అంటే సత్వగుణ ప్రభావంగా తమో గుణం ఉండాలి, సత్వగుణ ప్రధానంగా రజోగుణం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 గుణాలు సత్వంలోకి కలిసిపోవడం వల్ల ఆ సత్వం నుంచి విశుద్ధ సత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనకు శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. గురువు, సాధు, శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనకి ఈ విషయాలను తెలవాలంటే ఏంటంటే సరైనటువంటి గురువు ద్వారానే తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సాధువుల సంగత్వం కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే శాస్త్రాన్ని అంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రాల్ని మనం పఠించడం వల్ల ఏమవుతుంది, అధ్యయనం చేయడం వల్ల మనకు వాస్తవమైనటువంటి ఆ జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. ఎవరు ఆ పూర్ణ పురుషత్వం అయినటువంటి భగవంతుడు, ఎవరి పట్ల మనం ఆ భక్తి భావంతో ఉండాలి, ఎవరి పట్ల మనం శ్రద్ధను ఏర్పరచుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రద్ధ అనేది భక్తిలో మొట్టమొదటి స్థాయి అన్నమాట. ఆ శ్రద్ధ అనేది ఉంటేనే తదుపరి మెట్లు అనేది ఎక్కడం జరుగుతూ ఉంటుంది. ముందుగానే శ్రద్ధ భగవంతుని పట్ల లేకపోతే గనక ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాల పట్ల శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుంది, అది ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఏమాత్రం కూడా ఉండదు. అయితే మతం పైన కూడా ఈ త్రిగుణాల ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది అంతర్లీనంగా. దాని పట్ల మనం చూస్తూ ఉంటాం. కొన్ని మతాల వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఆ యొక్క త్రిగుణాలకు లోబడే చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఏంటంటే మన సనాతన ధర్మం ప్రకారం అయితే భగవంతుడు చెప్పిన పరంగా భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ ఆ గురువుల్ని, సాధువుల్ని ఆశ్రయిస్తూ శాస్త్రపరంగా చేసే విధంగా ఉండాలి. ఇవి ఏ విధంగా ఉండాలంటే సత్వగుణ పూర్ణమైనటువంటి ఉండాలి, సాత్వికమైనటువంటి విధంగా ఉండాలి. అవి మతం యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలి. అలాంటిదే అసలైనటువంటి మతము. అది ఇంకా ఏంటంటే మన శుద్ధీకరణకు మనల్ని ప్రేరేపించే విధంగా ఉండాలి. పైగా మన కర్తవ్యాన్ని మనం విధిపూర్వకంగా నిర్వర్తించే విధంగా మనల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అలాగే భగవంతుని ప్రసన్నం చేసుకోవాలనే కోరికతో ఉండాలి. ఈ మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికే యజ్ఞం ఎవరైనా సరే, యజ్ఞం అయినా సరే, తపస్సు అయినా సరే, దానం అయినా సరే చేయాలి. అది ఓం తత్సత్ అనే మంత్రాన్ని ఉపయోగిస్తూ కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆ విష్ణువు భగవంతుడు సంతృప్తి పరచడమే కాకుండా ఆయనని మతపరమైనటువంటి కార్యకలాపాల లక్ష్యం అని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా లేనటువంటి ఏది కూడా
సరైనది కాదు, ప్రామాణికమైనటువంటిది కాదు అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్టయితే ఏమవుతుందంటే కొంతమంది మనం చూస్తున్నాం ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు. కొంతమంది తమకు తామే భగవంతులుగా క్రియేట్ చేసుకుంటా ఉంటారు, కొంతమంది అనుచరులను పెట్టుకొని. అలా చేయడం వల్ల ఏంటంటే అమాయకులు మోసపోతూ ఉంటారు. అమాయకుల్ని వాళ్ళు మోసం చేయడానికి ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అలా అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అజ్ఞానం వల్ల అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం, లేదంటే శాస్త్రపరంగా తమ విధిని నిర్వర్తించడం, ఈ బేరీజు వేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దానివల్ల ఏంటంటే ఉన్నత గతులు అనేటివి ప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మికంలో ఇంకా ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళడం అంటే ఏంటంటే మనం మనస్సు పూర్వకంగా, ఆహారపరంగా, యజ్ఞపరంగా, తపస్సు పరంగా, దాన పరంగా కూడా ఏంటంటే సత్వగుణ పూర్ణమైన విధానంలో ఉంటేనే ఆ నెక్స్ట్ మెట్టు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండి ఆ ఆధ్యాత్మికమైనటువంటి శాశ్వతమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది చేయడం వల్ల ఏమవుతుంది, భగవంతుని పట్ల సేవ చేయడం అనేది అభిలాష పెరుగుతూ ఉంటుంది. ఇలా చేయాలి, భగవంతుడికి సేవ చేయాలని భగవంతుడి పట్ల విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది శ్రద్ధ అధికం అవడం వల్ల. దానివల్ల ఏంటంటే అసలైనటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా మార్గంలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అని చాలా విషయాలు భగవంతుడు తెలియజేయడం జరిగింది. అయితే మనకు ఇంకా ఎన్నో విషయాలు ఇందులో చర్చించుకోవాల్సినవి ఉంటాయి. అది ఏంటంటే ఈ 18 రోజులు 18 అధ్యాయాలు అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒక ఓవర్వ్యూ లాగానే ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా డీటెయిల్ గా మీకు తర్వాత ఇంకా కోర్సులు ఎన్నో ప్రారంభం కాబోతున్నాయి. అందులో మీకు అనౌన్స్ చేశారు, మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా పేర్కొనడం జరిగింది. అలాంటి వాటిల్లో 108 శ్లోకాలతో గీతా సుబోధిని అనే కార్యక్రమం ఇంకొంచెం ఎలాబొరేటెడ్ గా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత శ్లోక వైజ్ కూడా, అంటే స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనం ముఖ్యంగా ఏంటంటే ఇవాళ డిస్కస్ చేసిన ప్రకారం ఏంటంటే ఈ ఆహారము, అధ్యయనము, సాధన, ఎవరితో సంగత్వం చేస్తున్నాం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. దానివల్ల ఈ 3 గుణాల ప్రభావం అనేది మన పైన ఏ విధంగా చూపిస్తుంది, మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం అనేది ఆధారపడి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం అంటే ఏ అంటే అసోసియేషన్, బి అంటే బుక్ రీడింగ్, సి అంటే చాంటింగ్, డి అంటే డైట్. ఈ ABCD అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఏ అంటే ఏంటంటే అసోసియేషన్, మనం ఎలాంటి వారితో కలుస్తున్నాము, ఎలాంటి వారితో మాట్లాడుతున్నాము, ఎలాంటి వారితో వ్యవహారాలు నిర్వహిస్తున్నాము అనేటువంటిది మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తన ప్రభావితం కూడా చేస్తూ ఉంటాయి. సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళతో మనం వ్యవహారాలు చేస్తే మనం కూడా అదే విధంగా ప్రవర్తిస్తాం. అలా కాకుండా రాజసికంతో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే అదే గుణాలు వస్తాయి. తామసికమైనటువంటి వాళ్ళతో ప్రవర్తిస్తే తామసికమైనటువంటి లక్షణాలే మనకి వస్తాయి, ఎందుకంటే ఆ ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి. ఆ విధంగా ఏంటంటే బుక్ రీడింగ్ కూడా ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు మనం చదవాలి, ప్రామాణికమైనటువంటి శాస్త్రపరంగా మనం వ్యవహరించాలి, అది చాలా ముఖ్యమైనది. అలాగే సాధన అనేది కూడా ప్రామాణికమైనటువంటి మంత్రాలు మనం ఉచ్చరించాలి. ఏది పడితే అది కాదు. మనం మంత్రోచ్చారణ అంటాం, కొంతమంది జపం చేయడం అంటాం, కొంతమంది ఏదో హీరోయిన్ పేరు తలుచుకుంటూ హీరోయిన్లకు గుళ్ళు కట్టుకుంటూ, లేదంటే హీరోలకు గుళ్ళు కడుతూ వారి మంత్రాలు కూడా చదివే వాళ్ళు ఉన్నారు. అది దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎలాంటి ఫలితం ఉండదు. శాస్త్రం చెప్పిన విధంగా ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ మంత్రం మనకు శాస్త్రం చెప్పిన పరంగా మనం పఠించాలి, జపం చేయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మనం అందరం కూడా ఏంటంటే ప్రతి ఈ సెషన్ లో చివరిగా శాస్త్రం చెప్పిన విధంగా, మనకు అన్ని శాస్త్రాలు చెప్పిన విధంగా ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం కూడా జరుగుతుంది. అది ఏ విధంగా మనకి తెలుస్తుందంటే శాస్త్రపరంగానే ఉంది అని మనం ఆ జ్ఞానాన్ని పొందడం వల్ల మనకు తెలుస్తుంది. ఆ ఆనందాన్ని, నిజమైనటువంటి తన్మయత్వం కూడా పొందగలుగుతాం. అలా చాంటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే డైట్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది ఇందాక అనుకున్నాం, సాత్వికమైనటువంటి ఆహారం. అది కూడా ఎలా ఉండాలి, సాత్వికమైనటువంటి ఆహారం కూడా భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదం అయి ఉండాలి. అప్పుడు అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, అందులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా. అది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం గమనించాలి. ఇక దాన ధర్మాలు కూడా, డి అంటే డొనేషన్ కూడా అనుకోవచ్చు. అలాగే ఈ అంటే ఎంగేజ్మెంట్ కూడా, అంటే సర్వీస్ చేయడం అనేది, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రపరంగానే ఉండాలి అనేది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. ఇకపోతే ఇవాళ మనం సెషన్ లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం ఎన్నో. అయితే మనం ఈ కలియుగానికి సంబంధించి ఏంటంటే ఏది అత్యుత్తమమైనటువంటి విధానం అంటే మనకు శాస్త్రాల్లోనే తెలియజెప్పడం జరిగింది. మనకి శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో తెలియజెప్పడం జరిగింది. కృతేధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్హరి కీర్తనాథ్ అని చెప్పేసి. అంటే కృతయుగంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వందలు వేల సంవత్సరాలు
ధ్యానంలో నిమగ్నం అయితే ఆ భగవంతుడు ప్రసన్నుడయ్యేవాడు. ఇక త్రేతాయుగంలో చక్కటి వస్తు సామగ్రితో పవిత్రమైనటువంటి మంత్రోచ్చారణలతో యజ్ఞయాగాలు చేస్తే ఆ భగవంతుడు ప్రసన్నుడయ్యేవాడు. ద్వాపర యుగంలో చక్కగా సుహృద్భావంతో పవిత్రమైనటువంటి భావంతో సపర్యలు చేస్తే భగవంతుడు ప్రసన్నుడయ్యేవాడు. కానీ కలియుగంలో ఏంటంటే కేవలం హరినామ సంకీర్తన చేస్తే చాలు, చక్కగట్టి భావంతో హరినామ సంకీర్తన చేస్తే చాలు ఆ భగవంతుడు ప్రసన్నుడు అవుతాడని చెప్పేసి మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది 12వ స్కంధంలో. అందులో భాగంగానే మనం హరినామ సంకీర్తనలో భాగంగానే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా జపం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే చాలా ముఖ్యమైనటువంటి మంత్రము. కలియుగానికి ఏదైతే అత్యంత అవసరమైందో అది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం కాబట్టి దాన్ని ప్రతి రోజు కూడా మీ చేత కూడా పలికించేట్టుగా చేయడం జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా దయచేసి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కేటాయించి ఒక్క మాల జపం చేసినట్టయితే ఆ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఆ హరే కృష్ణ మంత్రాన్ని కనుక జపించినట్టయితే ఆ కలి కల్మష నాశనమైనటువంటి ఆ మంత్ర ప్రభావం వల్ల మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మనకి ఆ కలిసంతన ఉపనిషత్తులో కూడా తెలియజెప్పడం జరిగింది. ఇది షోడశక నామ్నాం కలి కల్మష నాశనం నాత పరతలోపాయ సర్వ వేదేశ దృష్టి అని చెప్పడం జరిగింది. అంటే సర్వ వేదాల్ని తిరిగేసి చూసినా సరే ఇంత గొప్ప మంత్రం ఇంకా లేదు దీన్ని మించినటువంటిది అని సర్వ వేదేశ దృష్టి, అంటే ఇంకా ఈ వేదాలు ఇలాంటి మంత్రం లేదు అని చెప్పడం జరిగింది. అంత గొప్ప మంత్రాన్ని మనం ప్రతి రోజు కూడా జపిస్తూ ఉన్నాం. అది మీరు కూడా దయచేసి ప్రతిరోజు జపించండి. దానివల్ల ఏమవుతుంది అంటే అలా మంత్ర జపం చేయడం వల్ల, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల ఈ గుణాల ప్రభావానికి లోనవ్వకుండా సత్వగుణంలోనే మనం ఉండేట్టుగా మారే అవకాశం లభిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. పవిత్రత కూడా ఏర్పడతా ఉంటుంది. ఈ దుష్ప్రభావాల లోనానికి గురి కాకుండా ఉంటుంది. రజోగుణంలో పడకుండా, తమో గుణంలో పడిపోకుండా. అవి అవసరం లేదు అని చెప్పట్లేదు, అవి కూడా అవసరమే. కానీ ఎంతవరకు అవసరమో ఆ రజోగుణం ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకే ఉపయోగించుకోవాలి. తమో గుణం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. మనకు నిద్రపోవడం అవసరం, నిద్ర మానేయడం అని కాదు ఇక్కడ చెప్పడం. ఆ గుణ ప్రభావం లోనవ్వకూడదు అంటే నిద్రపోకుండా ఉండాలని కాదు, ఎంత నిద్రపోవాలో అంతే పోవాలి. అతిగా నిద్రపోకూడదు. సమయాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఇంత సమయం అని ఉంది మన శాస్త్ర ప్రకారం కూడా. అది ఎప్పుడు కుదురుతుంది? సత్వగుణ భావంతో ఉన్నప్పుడు మనం తమో గుణాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అని తెలుస్తుంది. అదే విధంగా సత్వగుణంలో ఉన్నప్పుడు మనం రజోగుణం కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది. నేను ఇల్లు కట్టుకోవాలని నాకు కోరిక ఉండడం తప్పు కాదు, అది రజోగుణమే. కానీ అది సత్వగుణ పరంగా ఉండాలి, వేరే వాళ్ళని మోసం చేసి కాదు. మన కష్టార్జితం అయి ఉండొచ్చు, మనం చక్కగా ప్రవర్తించి వచ్చినటువంటి ఆదాయం వల్ల అయి ఉండొచ్చు. అది ఏమవుతుంది? రాజసికమే, కానీ సత్వగుణ ప్రభావంతో కూడినటువంటి రాజసికం అనమాట. అది ఆమోదయోగ్యమైనటువంటిది శాస్త్రపరంగా కూడా. అలాంటి తప్పలేదు. అంటే మీరు అందరూ వేవి ఉండకూడదా, కేవలం సత్వగుణంలోనే ఉంటే చాలా అంటే సత్వగుణంలోనే ఉంటూ సత్వగుణ పరిధిలోనే ఈ రజోగుణ తమో గుణాలని మనం నిర్వర్తించుకోవచ్చు. అది వద్దు అని చెప్పడం లేదు. అయితే దీనికి అతీతంగా ఎప్పుడు వెళ్తుంది? విశుద్ధ సత్వంలోకి వెళ్ళినప్పుడు దీన్ని మనం ఈ పరిధి దాటి వెళ్ళవచ్చు. అంత వరదాకా ఏంటంటే ఈ గుణాల ప్రభావంలో అంటే సత్వగుణ ప్రభావంలో ఉంటూ రజోగుణాన్ని తమో గుణాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి. అంతేగాని తమో గుణంలో ఉంటూ రజోగుణాన్ని సత్వగుణాన్ని నియంత్రించుకోకూడదు. అలాగే రజోగుణంలో ఉంటూ సత్వగుణాన్ని తమో గుణాన్ని అంటే నిగ్రహించుకోకుండా ఉండాలి. అంటే ఏంటంటే కేవలం సత్వగుణంలో ఉంటూ రజోగుణాన్ని తమో గుణాన్ని నియంత్రించుకుంటూ ప్రవర్తించినట్టయితే సక్రమంగా శాస్త్రపరంగా సాగుతుంది ఈ జీవనం అనేది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి భగవంతుడు అర్జునుడికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ స్థాయి ఏంటంటే ఈ 3 స్థాయిలు కూడా దాటినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకి 18వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించడం కూడా జరుగుతూ ఉంటుంది. పూర్ణమైనటువంటి భక్తి భావంతో ఉండేటువంటి వాళ్ళు ఆ భగవంతుడికి శరణాగతి పొందితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అది సాధించవచ్చు, అవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఒక సారాంశంగా చూసుకున్నట్టయితే గుణాల ఆధారంగా, అంటే సత్వ రజస్ తమో గుణాల ఆధారంగా ఈ శ్రద్ధ అనేది ఏ విధంగా 3 రకాలుగా ఉంటుంది అని డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఉండేటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది. అదే విధంగా ఆ కార్యాలు చేసినప్పుడు యజ్ఞాలు, తపస్సులు, దానాలు చేసినటువంటి వారు ఆ దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఏ విధంగా ఆ భగవత్పరంగా చేసినట్టయితే ఆ ఓం తత్ సత్ అనేది ఏ విధంగా చివరిలో చెప్పుకున్నామో ఆ రకంగా ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే మనం ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సరే మనం చేసేటువంటిది ఏంటంటే త్రిగుణాలను అధిగమించి మానవుడు విశుద్ధ సత్వం చేరుకొనడానికి ప్రయత్నించే మార్గంలో ముందుకు వెళుతూ ఉండాలి అనేది ఈ భగవద్గీత చెప్పేటువంటి అత్యుత్తమైనటువంటి లెసన్ అనేది మనం గుర్తుంచుకోవాలి.
అది చాలా ముఖ్యమైనటువంటిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎవరైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం, అవునా కదా? చిన్న మనకు ఏదో అవసరం ఉన్నప్పుడు కొద్ది సహాయం చేస్తే వారందరూ కూడా మనం థ్యాంక్స్ అని చెప్పేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. చిన్న పెన్ను ఏదైనా అవసరం ఉంటే రాయడానికి ఇచ్చిన ఒక్క నిమిషం కోసం పెన్ను ఇచ్చినందుకు మళ్ళీ తిరిగిస్తూ థ్యాంక్స్ అని చెప్తా ఉంటాం కదా. కానీ మరి భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చాడు? చక్కటి మానవ జన్మ ఇచ్చారు, చక్కటి అవయవాలు ఇచ్చారు కదా, చక్కటి జ్ఞానాన్ని కూడా ఇచ్చారు, చక్కటి శాస్త్రాలను ఇచ్చారు, మనం బ్రతకడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ఇచ్చారు, ఆక్సిజన్, ఈ పంచభూతాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుడి యొక్క గొప్పదనాన్ని గుర్తించి, ఆహా కృష్ణ ఇన్ని మా కోసం ఏర్పాటు చేసావా, మా పట్ల దయతో ఎంత కరుణామూర్తివయ్యా నువ్వు అని చెప్పేసి ఆయనకి మనం కృతజ్ఞత మరి చెప్పుకోవాలా వద్దా? మరి అలా కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఏ విధంగా కుదురుతుంది? భగవంతుడు చెప్పారు, ఆయన ఇచ్చినటువంటి శాస్త్రాల్లో ఆ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తే చాలు, ఆయన సంతృప్తి పడిపోతాడు, ప్రసన్నత అవుతాడు. అందుకనే మనం ప్రతి రోజు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే మనకి ఎన్నో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ భగవంతుడికి మనం కృతజ్ఞత చెప్పుకున్నట్టు అవుతుంది. అది చాలా చక్కటి మార్గం కూడా అవుతుంది, మనల్ని శుద్ధి చేసుకునే మార్గం కూడా అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇందులో భాగంగా ప్రతిరోజు కనీసం ఒక మాలైన జపం చేయండి. ఇంకా ఎక్కువ చేస్తే చాలా మంచిది. చేసే వాళ్ళు ఉంటే ధన్యవాదాలు, మిగతా వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఒక్కొక్క మాల అయినా సరే జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం యథావిధిగా ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు జపించి తర్వాత ప్రశ్నలు జవాబులు కార్యక్రమం కూడా నిర్వహించుకుందాం. హరే కృష్ణ. దయచేసి అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దయచేసి చాలా ఏకాగ్రతతో కూర్చొని స్పష్టంగా హరే కృష్ణ మహామంత్రాన్ని పలుకుతూ చాలా శ్రద్ధతో మాట్లాడదాం. హరే కృష్ణ. దయచేసి మీరందరూ కూడా రిపీట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే. చాలా ఆనందంతో తన్మయత్వంతో చేయాలి. మనం ఆ భగవంతుని వేడుకుంటున్నాం, ఆ భగవంతుడు మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను కూడా చూస్తున్నాం, అంటే ఆ భగవంతుని యొక్క తృప్తి కోసం చేస్తున్నాము అనే భావంతో, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అనే భావంతో, మన కల్మషాలన్నీ కూడా దూరం చేయాలనే భావంతో ఆ భగవంతునికి కృతజ్ఞత హ్యాపీగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఆత్మ సంతృప్తితో చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దయచేసి ఇది గమనించాలని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా నాతో పాటుగా మీరు కూడా ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. చాలా ఓపికగా మీరంతా కూడా ఇంతసేపు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇంకా మనం
ప్రభు వినయ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ప్రభుజీ, మీ ప్రవచనం చాలా ఆసక్తికరంగా, చాలా ఉత్సాహంగా జరిగింది. శ్రోతలు చాలా మంచి స్పందన అందించారు. మీ ప్రవచనం చాలా బాగా అర్థమైందని చాలా మందికి చాలా మంది మంచి స్పందన ఇచ్చారు ప్రభుజీ. మీ ప్రవచనం చాలా ఆసక్తికరంగా, చాలా ఉత్సాహంగా సాగిందని, చాలా ఈ అధ్యాయాన్ని చాలా చక్కగా వివరించారని శ్రోతలు చాలా మంచి స్పందన అందించారు. మీరు ఇంతటి మంచి ప్రవచనాన్ని శ్రోతలకి అందరికీ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద ప్రభు. గురువాన్ గౌరవానికి హరే కృష్ణ. చాలా మంది శ్రోతలు ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా మంచి ప్రవచనం విన్నాము ఈ రోజు, ఈ సాయంకాలం అనే ఈ ఆనందంలో ఉన్నారు. చాలా మంది ఎక్సలెంట్ నరేషన్, చాలా బాగుంది అని చాలా మంది శ్రోతలు స్పందించారు ప్రభుజీ. ప్రభు మనం క్వశ్చన్స్ కి వెళ్దాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే అందరికి ఒక విజ్ఞప్తి ఏం చేద్దామంటే ప్రభు, ఈ సందర్భంగా దయచేసి 18 అధ్యాయాలు అయిపోతున్నాయి కదని భావించకుండా, ఇంకా అంటే ఇది ఆరంభం లాగానే భావించి తర్వాత ఏర్పాటు అంటే ఆర్గనైజ్ చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి. ఎందుకంటే ఎన్నో విషయాలు, అంటే మనం ఇప్పుడు గీతాసారం అనేది ఓవర్వ్యూ లాగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. చాలా విషయాలు భగవంతుడు ఇచ్చినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా స్వల్ప సమయంలో డిస్కస్ చేసుకునే అవకాశం ఉండదు. ఎన్నో అంటే విస్తారంగా ఇంకా డిస్కస్ చేసుకునేటువంటి ఎన్నో ఉంటాయి కాబట్టి అలాంటి కోర్సెస్ కూడా ఇంకెన్నో మందిరం తరఫున ఏర్పాటు చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకొని మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మీరు ఆ విధంగా ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ. రోజు ఇప్పుడు మనం ప్రశ్నలు తీసుకుందాం. అలాగే ప్రభు. మాతాజీ, సుసి మాతాజీ గారు, మీరు అన్మ్యూట్ చేసి ప్రశ్నలను అడగండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అన్మ్యూట్ అయ్యారు. మాతాజీ చెప్పండి మాతాజీ. సుసి వైశెట్టి మాతాజీ గారు. మాతాజీ స్పందించలేని కారణంగా మనం వేరే వారి నుంచి ప్రశ్న తీసుకున్నాం. శేషాచారి గారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. ఈరోజు మాకు చక్కటి ప్రవచనాన్ని వినిపించి చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటిగా. తర్వాత మనం ఎక్కువగా తరచుగా వినే మాట శాస్త్ర విధి ప్రకారం నడుచుకోవాలి, శాస్త్రానికి విరుద్ధంగా నడవకూడదు, శాస్త్రం చెప్పినట్టు మనం ముందుకెళ్ళాలి. ఈ పదం ఎక్కువగా ఈ అందరం కూడా వింటూ ఉంటాము. అయితే నిన్న కూడా అధ్యాయాలు అడిగానండి, అయినా కూడా కొద్ది మార్పుతో అడుగుతున్నాను. ఈ శాస్త్రం అనేది అందరికీ తెలిసే అవకాశం లేదు. పండితులకి పామరులు ఉన్నారు. పండితులు అయితే చదువుకుంటారు, శాస్త్రాన్ని అభ్యసిస్తారు, వారికి దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తారు. అంటే ఈ జనానికి పామరులకి తెలియదు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనిషి శాస్త్రాలు చాలా ఉన్నాయండి, నీతి శాస్త్రం అని, ఆర్థిక శాస్త్రం అని చాలా ఉన్నాయి. కానీ మనిషి జీవన విధానాన్ని తెలియజేసే శాస్త్రం ఈ ఆధునిక కాలంలో లభ్యత ఉన్నదా? ఉంటే అది ఎక్కడ దొరుకుతుంది? మాలాంటి వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా? ఆ శాస్త్ర విధి మనిషి కర్మలు ఎలా ఆచరించాలని తెలియజేసే శాస్త్రం కనుకుంటే తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది మొదటిదండి. చిన్న విన్నపం. రెండవది, మన గీతాసారం తరపున స్మాల్ కిట్ బిగ్ కిట్ అని చెప్తున్నారు, కానీ నేను కనీసం 10 రోజుల నుంచి స్పందించట్లేదండి. ఫోన్ చేస్తున్నాను, మెసేజ్ పెడుతున్నాను, నాకు స్మాల్ కిట్ కావాలని, రిప్లై లేదు. ఈవెన్ కనీసం కాల్ కూడా చేయట్లేదు. దయచేసి నాకు స్మాల్ కిట్ ఎలానో అదొకటి మీకు కలిగిన అసౌకర్యానికి రియల్లీ సారీ అండి. వినయ్ ప్రభు, ఒకసారి ప్రభుజీ నెంబర్ నోట్ చేసుకుని రిప్లై చూడండి ప్రభుజీ. హరే కృష్ణ శేషాచారి గారు.
మీ అంటే మీ స్పందనకు మేము సమాధానం ఇవ్వలేకపోయినందుకు క్షమించండి. నిన్న మీ నుంచి మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాం కదండి, అది నోట్ చేసుకున్నాము. కాకపోతే ఏంటంటే అంటే మేము చాలా సేవలలో నిమగ్నమై ఉంటాము. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా నిర్వహణ కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. కాకపోతే మీకు స్పందన అనేది కొన్నిసార్లు ఒక రోజు ఆలస్యం అవ్వచ్చు, కానీ దాని అర్థం అంటే మేము స్పందించమని కాదు. అంటే రేపటితో అయిపోతుందని బాధ అండి మెయిన్, అందుకోసం చెప్పాను. లేదు అసలు అదే మీ నెంబర్ మేము నోట్ చేసుకున్నాం నిన్న. తప్పకుండా మీకు కావాల్సిన స్పందన అందుతుందండి. కాకపోతే 1-2 రోజులు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే చాలా వందల సంఖ్యలో చాలా మంది భక్తులు, చాలా మంది శ్రోతలు చాలా అడుగుతుంటారు. అందరి ప్రశ్నలకు సమాధానాలు, అందరికి కావాల్సిన అవసరాలు తీర్చాలి అంటే కొన్నిసార్లు సమయాభావం వల్ల ఏంటంటే కొంత ఆలస్యం అవుతుంటుంది. కాకపోతే మీ నెంబర్ నోట్ చేసుకున్నాము, తప్పకుండా మీ వంతు వస్తుంది. ప్రభుజీ 100 రోజులైనా వెయిట్ చేస్తాను. నాకు ఈ సమాధానం చెప్పారు చాలు, స్పందించారు చాలు, నాకు అది తెలియాలి కదా. తప్పకుండా మీకు స్పందన వస్తుంది. కాకపోతే 1-2 రోజులు ఆలస్యం అవుతుంటుంది. దానికి మన్నించగలరని మనవి. సరే. మనం మీ కృష్ణ ద్వారా మీతో సంధానమై ఉన్నాము, మీరు కృష్ణ ద్వారా మాకు సంధానమయ్యారు. సో కృష్ణ శాశ్వతంగా ఉంటారు కాబట్టి మన సంబంధం కూడా శాశ్వతంగా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. కాకపోతే కొంత ఆలస్యం అవుతుంది, కొంత అంటే వేచి ఉండండి, తప్పకుండా మేము స్పందిస్తాము. కృష్ణాచారి గారు, మీరు ముందుగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అందరికీ ఉపయోగకరమైనటువంటిది శాస్త్రపరమైనటువంటి గ్రంథం అంటున్నారు కదా, అది మన అందరం ప్రత్యేకంగా వేరుగా చెప్పక్కర్లేదు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగకరమైనటువంటి ఒకే ఒక్క గ్రంథం. మనం ప్రతిరోజు కూడా గీతా అధ్యయన శ్లోకంలో చెప్పుకుంటున్నాం, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర ఏవం అని చెప్పేసి. అంటే ఆ భగవంతుడు చెప్పినటువంటి ఈ భగవద్గీత అనేది ప్రపంచానికి అవసరమైనటువంటి, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి ఏకైక గ్రంథం. అందుకే మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ వ్యక్తిత్వ వికాస కేంద్రాలు అనేటువంటి ఎన్నో వస్తున్నాయి. ఆ కోర్సులు కూడా కండక్ట్ చేస్తున్నారు. వారు స్వయంగా చెప్పుకుంటున్నారు, వారు ఈ దేశం వారా, ఆ దేశం వారా, ఈ మతం వల్ల, ఆ మతం వల్ల అని కాకుండా ఇది మేము భగవద్గీతలోంచి తీసుకొని చెప్తున్నాము అని చెప్తున్నారు. అంటే అంత చక్కటి గ్రంథం మనకి ఉంది. మనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే మనకు దానిపైన అవగాహన పూర్తిగా లేకపోవడం. అంటే కొందరికి చాలా ఉంది, లేదని కాదు, ఎక్కువ శాతం అవగాహన లేకపోవడం, మన విద్యా విధానంలో దాన్ని పొందుపరచకపోవడం ముఖ్యమైనటువంటి లోపం ప్రభుజీ. ఎక్కడైతే మనం, అందుకే ప్రభుపాల వారు ఏం చేశారు, చక్కగా తన 69 ఏళ్ల వయసులో తను ఇక్కడ హాయిగా తను గడపవచ్చు, బృందావనంలో చక్కటి స్థానం ఉంది. అయినా సరే తన గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహించి ఆ ఆదేశాలు నిర్వర్తించడానికి ఆ భగవద్గీతని, భాగవతాన్ని ఇతర భాషల్లోకి అనువదించి చక్కగా ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆ భావాన్ని తెలియజెప్పడానికి, ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రభుపాల వారు ఏం చేశారు, ప్రతి ప్రాంతంలో కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి మందిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని అంటే మనకు శరీరానికి ఏదైనా చికిత్స కావాలంటే మనం బయట ఉండేటువంటి ఆసుపత్రుల్లోకి వెళ్తూ ఉంటాం. కానీ మనస్సుకు సంబంధించినటువంటి చికిత్స ఎక్కడ లభిస్తుంది? మార్కెట్లో దొరుకుతుందా? దొరకదు. ఏ డాక్టర్ అయినా చికిత్స చేస్తాడా? చేయడు. అది ఎక్కడ లభిస్తుంది అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి మందిరాల్లోనే లభిస్తుంది. అందుకనే ప్రభుపాల వారు చక్కగా, ఎంతో మంది ప్రభుపాల వారు ప్రశ్నిస్తారు, మీరు ఎందుకు ఇంతంత డబ్బు వేస్ట్ చేసి ఇలాంటి పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, మీరు ఎవరికైనా పేదలకు దానం చేయొచ్చు కదా, ఆహారం లేని వాళ్ళకి దానం చేయొచ్చు కదా అంటారు. మనకి ఇవాళ దానం గురించి కూడా వచ్చింది. కానీ ప్రభుపాల వారు ఏం చెప్తారంటే ఇవాళ దానం చేసినంత మాత్రాన వారి ఆకలి తీరదు. వారికి కావాల్సింది ఏంటంటే వారి యొక్క అసలైనటువంటి తండ్రి అయినటువంటి ఆ భగవంతుని నుంచి దూరంగా వచ్చారు కాబట్టి వారిని అక్కడికి తీసుకెళ్లి ఆ మార్గంలో వాళ్ళని నడిపించడం, భగవంతుని దగ్గరికి తిరిగి చేర్చడం అనేటువంటిది నిజమైనటువంటి మార్గం అని చెప్పేసి ఆ ప్రభుపాల వారు చక్కగా ఈ పెద్ద పెద్ద మందిరాలను ఏర్పాటు చేసి అందరు భక్తులు కూడా అక్కడికి వచ్చేట్టుగా చేసి ఆ మానసికమైనటువంటి, అంటే ఆత్మపరమైనటువంటి చికిత్స అందించేటువంటి, శాస్త్ర బోధన చేసేటువంటి ఆ కేంద్రాలుగా మార్చడం అనేది చాలా మన అదృష్టం ఒక రకంగా. అంటే కొంతవరకు అంటే ఒక స్థాయిలో మనకు అందకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటికైనా మనకు అవకాశం అనేది లభిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇలా కలుసుకున్నాం, ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ గీతాసారం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల. ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఇస్కాన్ హైదరాబాద్
వారు ఏర్పాటు చేయడం వల్ల జరిగింది, రాధా మదన్ మోహన్ మందిరం తరఫున. అది ఎలా కుదిరింది అంటే ప్రభుపాదుల వారు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ విధంగా పెరుగుతూ, అంటే ప్రజలకు అంటే మానవులకు ఏ విధమైనటువంటిది ఉపయోగమో అది మాత్రమే తెలియజెప్తూ ఉండడం వల్ల దాన్ని పాటిస్తూ అనుసరిస్తున్నటువంటి వారు శిష్యగణం ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారు కూడా వారి శిష్యులను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల, మాలాంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల మేము కూడా ఇవి తెలుసుకుంటూ ఇలా మనం అందరం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ప్రభు. మీరు అన్నట్టుగా ఒకే ఒక శాస్త్రం ఏంటంటే అది దేవకీ పుత్రయో, అంటే ఆ భగవంతుడు చెప్పినటువంటి ఈ భగవద్గీత మాత్రమే. దాన్ని మించినటువంటిగా ఇంకా లేదు 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 ప్రభు. ఇంకా హరే కృష్ణ. హరే ఒక్క నిమిషం శేషాచారి గారు, సార్ చెప్పండి. ఇప్పుడు మీకు చాట్ ద్వారా ఒక లింక్ పంపించాము, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేశారా? స్మాల్ కిట్ చేస్తాను. మీకు ముందుగానే అనౌన్స్ చేసాము. ఈ లింక్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన కిట్ ను మీరు ఆర్డర్ చేయొచ్చు. మీరు ఈ లింక్ ద్వారా ఆర్డర్ చేస్తేనే మీకు స్పందన వస్తుంది. కావున ఈ లింక్ ద్వారా మీరు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు అన్ని అర్థమవుతాయి. ఈ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న తీసుకోండి. హరే కృష్ణ. Yes, probably. Next. Next. రాజేంద్ర రావు గారు అన్మ్యూట్ చేసి ప్రశ్న అడగండి. రాజేంద్ర రావు గారు నమస్కారం. హరే కృష్ణ. నమస్కారం రాజేంద్ర రావు గారు, చెప్పండి. హరే కృష్ణ. ఏం లేదు స్వామి, ఇప్పుడు మనిషికి 3 గుణాలు కావాలని అన్నారు. ఆ మూడు గుణాలలో సత్వగుణము, రజోగుణము, తమో గుణం. అవును. ఈ 3 గుణాలు కంపల్సరిగా. ఈ రజోగుణం ఉన్న వాళ్ళు చంచల స్వభావం ఉంటారా స్వామి? ఉంటుంది. అంటే చంచల స్వభావం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు. అంటే ఇవాళ ఒకవైపు రేపు ఇంకోవైపు, ఇవాళ ఒక స్వభావంతో రేపు ఒక స్వభావంతో ఉంటారు. ఎస్ ప్రభుజీ, నిజమే. నిజమేనా స్వామి? నిజమే. సప్తగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకమైన శ్రద్ధతో ఉంటారు. రజగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఒకరికి పూజ చేస్తూ ఉంటారు, రేపు ఇంకొకరు వచ్చారంటే ఇంకో బాబా దగ్గరికి వెళ్తా ఉంటారు, ఆ తర్వాత ఇంకో మాతాజీ దగ్గరికి వెళ్తా ఉంటారు. అంటే ఇంకో బాబా దగ్గరికి పోతారు. నిజమే ప్రభు, స్థిరత్వం అనేది ఉండదు. నిజమే. రజోగుణం ఎందుకని అంటే అలా ఎందుకు వెళ్తూ ఉంటారు? రజోగుణం ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళకు ఏదో ఆశ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి ఇది లభించలేదు, ఇవాళ నాకు ఏదో లాభం రావాలని పూజ చేశాను, రాలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి కొబ్బరికాయ కొట్టాను, నాకు జరగలేదు, ఇంకా బాధ జరుగుతుందంట, అక్కడికి వెళ్తా ఉంటారు. ఈ విధంగా వారు ఎందుకని వెళ్తున్నారు అన్ని ప్లేసుల్లో కంటే వారికి ఉన్నదాంతో సంతృప్తి పడకుండా, వారి యొక్క స్థాయిని వారు గుర్తించకుండా వారు ఇంకేదో ఆశిస్తూ ఉండడం వల్ల ఆ విధంగా ఆకర్షితులై వెళ్తా ఉంటారు. కానీ అందులో ఎలాంటి ఫలితం ఉండదు అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ. ఎస్ ప్రాబ్లం. అదే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. టైం పడుతుందా ప్రభు? హరే కృష్ణ. వెంకట పద్మజ గారు అన్మ్యూట్ చేసి ప్రశ్న అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి అమ్మా. ఒకసారి మా వారు మాట్లాడతారు. నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం ప్రభు, చెప్పండి ప్రభు. అంటే ఏం లేదండి, అది ఇప్పుడు మనం కలియుగం అంటే కలికాలం అని చెప్పేసి కలియుగంలోనే అన్ని పాపాలు జరిగిపోతున్నాయి, అన్ని మోసాలు ఇవి జరిగిపోతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాం కదా. అంటే ఇంతకుముందు నా ద్వాపర యుగంలో కూడా ఇప్పుడు అక్కడ కూడా అంటే అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు, ఆస్తి కోసం, లేకపోతే బహుభార్యత్వం, ఇలాంటివన్నీ కూడా మరి అప్పుడు కూడా జరిగి ఉన్నాయి కదా. మరి ఆ కాలాలను మనం ఎందుకు ఉన్నత కాలాలుగా చెప్పుకుంటున్నాము? ఇప్పుడు ఒక కలియుగంలోనే ఇలా కొత్తగా జరుగుతున్నాయి అని చెప్పి అనుకోవడానికి అప్పుడు కూడా జరిగాయి కదా, మరి ఇప్పుడు కొత్తగా జరిగేది ఏముంది అనేది డౌట్ స్వామి. అయితే అప్పుడు జరిగాయి కానీ ఇది ఎప్పుడు ఉంటుంది, ఈ 3 గుణాల ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది.
కాకుంటే వాటి యొక్క స్థాయి అనేది లెవెల్స్ ఒక రకంగా ఉంటుంది అనమాట. సత్యయుగంలో అంత ఉండేది కాదు, త్రేతాయుగంలో కొంచెం పెరుగుతూ వచ్చింది, ద్వాపర యుగం వచ్చేసరికి ఇంకా పెరిగింది, కలియుగం వచ్చేసరికి ఇంకా పెరిగింది అనమాట. మీరు ఉదాహరణకు చూసినట్టయితే త్రేతాయుగంలో ఈ లోకాలే సపరేట్ గా ఉండేటువంటివి, దానవులకి మానవులకి వీరికి అందరు కూడా. త్రేతాయుగం వచ్చేసరికి ఒకే ప్రపంచంలో వేరే దేశంలో వేరే దేశాలుగా ఉండేటివి. ద్వాపర యుగం వచ్చేసరికి ఒకే దేశంలో ఒకే రాజ్యంలో వేరువేరుగా ఉండేవాళ్ళు, కౌరవులు పాండవులు ఈ విధంగా. కలియుగం వచ్చేసరికి ఒకే మనిషిలో ఈ ప్రభావాలు ఉంటున్నాయి. అంటే ఆ విధంగా ప్రవర్తించే స్థాయికి వస్తూ ఉంది. కలియుగం అనేది ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది. మీకు ద్వాపర యుగం చూసుకుంటే కేవలం కొంతమంది విషయంలోనే ఉంటుంది. ఎవరు? కౌరవుల పక్షంలో చేరినటువంటి వాళ్ళు, అలాంటి వారు కొందరిని తీసుకోవచ్చు. కానీ మొత్తం అందరిలో లేదు ఆ విధంగా. మనం ఇప్పుడు కలియుగంలో చూసినట్టయితే ప్రతి ఒక్కరిలో ఉంది ప్రభు, చాలా తక్కువ శాతంలో ఉంటుంది పూర్తి సత్వగుణంలో ఉండేటువంటి వారు. మనమైనా సరే చెప్పుకోవడానికి డిస్కస్ చేస్తూ ఉంటాం, కానీ మనలో కూడా ఆ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది, ప్రతాపం అనేది. కలియుగం ఎందుకంటే కలేర్ దోష నిదే రాజన్ హస్తి ఏకో మహార్గుణ అని చెప్పేసి మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. కలియుగం అనేది సకల దోషాలతో కూడినటువంటి నిధి అన్నమాట. ఎందుకంటే మనకు పరీక్షిత్ మహారాజు సుఖదేవ మహర్షితో అడుగుతారు ఈ కలియుగం గురించి. సుఖదేవ మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్పినప్పుడు ఈ కలియుగం చాలా ఘోరంగా ఉండబోతుంది కదా, మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఆ కలియుగంలో జీవించేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆ సుఖదేవ మహాముని మళ్ళీ చెప్తారు ఇంకొక శ్లోకంలో. ఈ శ్లోకం ఏంటంటే కలేర్ దోష నిదే రాజన్ అస్తి ఏకో మహార్గుణ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంఘ పరం రజేత్ అని చెప్పేసి. అంటే ఏంటంటే ఈ కలియుగం అనేది సకల దోషాలతో కూడినటువంటి నిధి, అందులో ఎలాంటి సందేశం లేదు. అయితే ఒకే ఒక మహాగుణం ఉంది, అది ఏంటంటే కీర్తనాత్ ఏవ కృష్ణస్య, ఆ భగవంతుని యొక్క నామాన్ని పట్టుకున్నట్టయితే, ఆ భగవంతుని నామాన్ని కీర్తించినట్టయితే, ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ చేసినట్టయితే ముక్త సంఘ పరం వ్రజేత్, ఆ కలి యొక్క ప్రభావం నుంచి విముక్తి పొందుతారు, కల్మషం నుంచి నాశనం కాబడతారు, ఆ కల్మషాలన్నీ నాశనం కాబడి వారు పైకి ఎదగగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజమే ప్రభు మీరు అన్నట్టుగా అప్పుడు కూడా ఉంది, లేదని కాదు, అన్ని కాలాల్లో కూడా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం అశాశ్వతం, అది భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో. అది ఏ యుగమైనా కావచ్చు, భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయము అశాశ్వతము. కాకుంటే ఆ దుఃఖం పాళ్ళు ఒక యుగంలో ఒక రకంగా ఉండొచ్చు, ఆ గుణ ప్రభావాలను బట్టి ఇంకో గుణంలో ఇంకొక రకంగా ఉంటాయి. కలియుగం అనేది తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటుంది ప్రభు. కానీ మహాగుణం ఏంటంటే ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం పట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రభు. నెక్స్ట్ యాదగిరిరావు గారు. హరే కృష్ణ మహాప్రభు. హరే కృష్ణ. నేను అంటే ఇంతకుముందు భగవద్గీత ప్రవచనాల రూపంలో అప్పుడప్పుడు సందర్భాల్లో కొన్ని పండుగ సందర్భాల్లో కానీ ఇస్కాన్ కు సందర్శించిన సందర్భాల్లో కొన్ని సార్లు పాటలుగా వినడం జరిగింది. కానీ ఈ గీతాసారం ఈ సందేశం వల్ల రెగ్యులర్ గా ఒక్కొక్క చాప్టర్ ను మనం చేసుకోవడం చాలా నాకు నేర్చుకోవడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరమైంది. ప్రతి ఒక్క ప్రభువు వివరణాత్మకంగా ఇస్తున్నారు. ఈ రోజు కూడా మీరు చాలా వివరణాత్మకంగా ఇచ్చారు, దీనివల్ల తెలిసింది. అయితే మహాప్రభు, ఇప్పుడు మేము అష్టాక్షరి మంత్రం మా గురువు ద్వారా మేము ఉపదేశం పొందాము. రోజు చాంటింగ్ మా పూజలో భాగంగా మేము రోజు చేస్తుంటాము. 15 నిమిషాలు సంధ్యావందనం ఇది చేస్తూ ఉంటాము. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా పాటించాలి. ఎందుకంటే మనకు విష్ణు రూపుడైన కృష్ణుడు భగవానుడు కాబట్టి దీని వల్ల కూడా భగవద్గీత చెప్పింది కాబట్టి దీన్ని కూడా ఆచరిస్తే ఇంకా కొంచెం మాకు ఎక్కువ ఇది అవకాశం ఉంటది. అయితే దీన్ని గురుముఖత ఏదైనా మనం ఉపదేశం పొందాలా అంటే స్ట్రేట్ అవే ఇప్పుడు మీరు అందరూ ప్రభువులు చెప్తున్నారు, ఇదే ప్రకారంగా చాంటింగ్ మేము స్ట్రేట్ అవే స్టార్ట్ చేయవచ్చా? దీనికి ఏమన్నా ఇస్కాన్ ద్వారా కానీ గురువు ద్వారా ఏమైనా ఉపదేశం పొందాలా? దీన్ని కొంచెం వివరిస్తే మాకు కూడా అనుసరించడానికి ఉంటది. చాలా కృతజ్ఞులం ప్రభు. చాలా ధన్యవాదాలు ప్రభు. మీరు చాలా చక్కగా మీ గురువు ద్వారా పొందినటువంటి ఆ దీక్ష మంత్రాన్ని మీరు జపం చేస్తున్నారు. అది భగవంతుడి యొక్క నామ జపమే. దాంతో పాటుగా ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది జపం చేయడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు అక్కర్లేదు ప్రభు. ఇమీడియట్ గా అనమాట ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే మీకు ఇంకా ఏంటంటే దగ్గరలో మందిరానికి అందుబాటులో ఉంటే కనుక మీరు ఆ మందిరానికి వస్తే కనుక కొన్ని
ఏ విధంగా పాటించాలి అనేటువంటివి, ఇంకా దాని యొక్క స్థాయిలు అనేటువంటి హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుండి అన్ని తెలిసిన వాళ్ళ వరకు కూడాను అందరూ చేయదగినటువంటి మంత్రం ప్రభు, జపం చేయదగినటువంటి మంత్రం. అది ఈజీ టు లర్న్ చాంట్ అన్ని కన్వీనియంట్. ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రభువులు చెప్పారు కదా, ఏ టైంలోనైనా ఎక్కడైనా ఆచరించడానికి. మనం జర్నీ చేస్తూ రైల్వే జర్నీలో ఉన్నా కూడా మనం దాన్ని మనం ఏకాగ్రత కోసం కొంత పాటించడానికి అది చాలా అనువుగా ఉంది, చాలా మాకు ఆచరించడానికి ఉంది. కాకపోతే దీన్ని ఏదైనా విద్య గురుతో ఇటువంటి మన ప్రభువులు వీళ్ళు చెప్పినవి కూడా గురుమూర్తికత మనం ఉపదేశం పొందితే దానికి మంచి ఒక పవిత్రత, దానికి ఒక ఇది ఉంటది అని చెప్పారు. కాబట్టి దాని గురించి నాకు ఒక సందేహం జరిగింది స్వామి. అయితే మీరు ఏం చేయాలంటే ప్రభు, మీరు చక్కటి ప్రశ్న చేశారు, మిత్రులు కూడా ఈ సందేహం ఉన్న వాళ్ళు కూడా తీరిపోతుంది. చాలా వరకు ఏంటంటే మీరు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వచ్చినట్టయితే, ఇస్కాన్ హ్యాబిట్స్ మందిరానికి మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడికి వచ్చినట్టయితే భక్తుల సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రభు. దీంట్లో ఒకటి ఏంటంటే భక్తుల సాంగత్యం ఏర్పడడం వల్ల ఏంటంటే వారి యొక్క ప్రవర్తన మీకు తెలుస్తూ ఉంటుంది, వారు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఏంటంటే మీకు తెలియదని కాదు, మీరు ఆల్రెడీ పాటిస్తూనే ఉన్న వాళ్ళే. అయితే ఈ మంత్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దీన్ని జపం చేయాలి, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనే ఒక అవగాహన కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ఏ విధంగా మీరు ఎవరి ద్వారా పొందొచ్చు అనేది అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు ప్రభు. అంతవరదాకా మీరు ఏం చేయాలంటే మీరు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండ్రు ప్రభు. దీన్ని ఇంకా మందిరానికి వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేయాలనో, పలానా వాళ్ళని కలిసిన తర్వాతనే స్టార్ట్ చేయాలనో, పలానా ముఖ ద్వారా వింటేనే స్టార్ట్ చేయాలనేది నియమం లేదు ప్రభు. దీనికి మన తరపున పరీక్షిత్ మహారాజు మన తరపున ప్రశ్న అడిగారు సుఖదేవ మహర్షిని ప్రభు, ద్వాపర యుగంలోనే ప్రభు కృష్ణనామాన్ని జపించడానికి ఎలాంటి నియమాలు పద్ధతులు అవసరం లేదు ప్రభు. చక్కగా మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో భగవంతుడిపైన శ్రద్ధతో చేస్తే చాలు ప్రభు. ప్రాథమికంగా ఆ భగవంతుని హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం వల్ల మీకు అన్ని కూడా సర్దుకుంటాయి ప్రభు. మీకు ఎలాంటి వాళ్ళు అసోసియేషన్ చక్కటి భక్తుల అసోసియేషన్ లభిస్తుంది, చక్కటి మందిర సాంగత్యం కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రం ముందుగా చేయడం వల్ల లభిస్తాయి ప్రభు. అందులో ఎలాంటి సందేహం లేదు. మంచిది ప్రభు, ధన్యవాదాలు, మా ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, ఈ రోజుకి ప్రశ్నలు అయిపోయాయి ప్రభుజీ. ఓకే, అందరికి ధన్యవాదాలు ప్రభు. మీకు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేసేందుకు మీకు ధన్యవాదాలు వినయ్ ప్రభు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రభుజీస్ మాతాజీస్ అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. మీరు చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, మీ ఉత్సాహమే మా ప్రోత్సాహం. హరే కృష్ణ. మేము కూడా భక్తిలో ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళడానికి మాకు సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ. శ్రోతలకు ధన్యవాదములు. ప్రభుజీ ప్రవచనాన్ని చాలా ఆసక్తితో, శ్రద్ధతో మొదటి నుంచి చివరి వరకు చాలా ఉత్సాహంగా వింటూ మీ ప్రశ్నలను ప్రభుజీని అడిగి నివృత్తి చేసుకున్నారు. మీ ఉత్సాహాన్ని చూసి మేము మైమర్చిపోతున్నాము. ఇదే ఉత్సాహంతో మీరు రేపు హాజరవుతారని ఆశిస్తూ ఈరోజు సెలవు తీసుకున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ.